అన్న హరీష్ అన్న గారు, అదేవిధంగా ముదిరాజ్ ముద్దుబిడ్డలు అయినటువంటి పెద్దలు బండ ప్రకాష్ అన్న గారు, నగేష్ అన్న గారు, కృష్ణస్వామి విగ్రహదాత ఆగం పండుగ గారు, మిత్రులు పండుగ సాయి, వీళ్ళందరూ కూడా పండుగ బాలు, వీళ్ళందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. చాలా తక్కువ టైం ఉంది సార్, చాలా తక్కువ టైం ఉంది. హలో, కృష్ణ హలో హలో కోరి కృష్ణస్వామి సేవా సమితి జిల్లా ఇన్ఛార్జ్ కొంతం శ్రావణ్ తమ్ముడు పైకి రావాలి. ఈరోజు విగ్రహావిష్కరణలకు ఇచ్చేసినటువంటి పెద్దలు తక్కువ టైంలో పాలమాకుల ముదిరాజ్ సంఘం విగ్రహాలు ఇప్పించాలనగానే ఆగం పండు గారు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి సార్ టైం ఇవ్వడం, మరి కార్యక్రమం దృష్ట్యా వారికి ఎన్నో పనులున్నా మరి ఈరోజు తప్పకుండా నేను వస్తా తమ్మి విగ్రహాల ఆవిష్కరణకు పార్టిసిపేట్ అవుతా అని చెప్పడం చాలా సంతోషం. మరి అదేవిధంగా చాలా తక్కువ టైం ఉండే మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. పాలమాకుల ముదిరాజులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన పెద్దలు హరీష్ అన్న గారు, అదే మన ముదిరాజు ముద్దుబిడ్డ మన బండ ప్రకాష్ అన్న గారికి అందరికి కూడా ఈ యొక్క యోధుల విగ్రహాలు ఆవిష్కరణ చేతుల మీద జరిగినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఒక వర్ధంతి జయంతి సందర్భంగా అందరు కలిసి ఉండాలని ఒక సంకల్పంతో ఈ విగ్రహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరు కూడా కలిసి, ఎందుకంటే ఎప్పుడు కలవరు కాబట్టి ఆ జయంతి సందర్భంగా వర్ధన్ సర్వం కలిసి అందరు కలిసి ముద్రలందరూ ఒక పండుగలుగా వాతావరణం చేసుకొని ఐకమత్యంగా ఉండాలని ఉద్దేశంతో ఈ విగ్రహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈరోజు నిజంగా కూడా అన్న హరీష్ అన్న గారికి ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. అన్న ఎప్పుడైనా సరే అధికారంగా ఈ పండుగ సాయి అనేది కొరివి కృష్ణస్వామి మాత్రం మీరు ఎట్లయినా చేయాలన్నా, గతంలో అప్పుడే స్టార్ట్ అయింది, గతంలో మన గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు లేదు. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా దృష్టి పెట్టుకొని ఇది రాష్ట్ర స్థాయిగా చేయాలని చెప్పి ఒక మనవి ముద్రాల నుంచి అందరి నుంచి ఒక మనవి చేస్తూ ఉన్నాను మీకు. మా అన్న బండ ప్రకాష్ అన్న మీతోటే ఉంటాడు ఎప్పుడు, కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఇది చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఈ చిన్న మనవి మన తప్పుంటే క్షమించండి అన్న, కానీ మీకు మంచి పేరు ఉంది ఇక్కడ, మీరు చేస్తారని కూడా భావిస్తూ నాకు ఈ అవకాశం అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు పెద్దలు నగేష్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, విగ్రహ ప్రదాత పాండు గారికి, వేదిక పైన ఉన్న ముద్రా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్దిపేట ముద్దుబిడ్డ, సిద్దిపేట నియోజకవర్గాన్ని భారతదేశ చిత్రపటంలో నిలిపిన హరీష్ అన్న గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముద్రాజుల కోసం నిత్యం కొట్లాడి ముద్రాజుల ఐక్యతని, ముద్రాజుల హక్కులని కాపాడుతున్న మన బండ ప్రకాష్ అన్న గారికి,
సిద్దిపేట ముదిరాజ్ అధ్యక్షులు ధర్మ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీరేమనుకోనంటే ఒక మాటతో ప్రారంభిస్తా. పాండన్న గారికి ఎవరు అడిగినా విగ్రహాలు ఇస్తున్నారు, చాలా మంచి విషయం, దాన్ని నేను కాదన్నా. కానీ ఈ రోజు నుంచి మీరు ఒక రూల్ పెట్టుకోవాలి. విగ్రహం ప్రతిష్ట, విగ్రహం నేను ఇస్తా, మినిమం ఒక 5,000 మంది వస్తేనే నేను విగ్రహాలు ఇస్తా అనేది ఒకటి మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ హైవే మీద ఇంత పెద్ద రోడ్డు మీద ఒక మండలానికి సంబంధించి ఒక గ్రామంలో ఇంత పెద్ద పండుగ వాతావరణంలో నా ముద్రాజ్ సోదరులు చాలా తక్కువ కనిపిస్తున్నారు. మరొకసారి అట్లా కాకుండా చూడండి. మీ తమ్మునిగా మీ సోదరునిగా నేను ఈ బాధతో చెప్తున్నా. రాష్ట్ర నాయకులు అందరు ఇక్కడ విచ్చేసినప్పుడు మనం కూడా మన బలం చూపించుకోవాలి అన్న. మీరు అన్నేదిగా భావించకండి. ముద్రాజులు చాలా చాలా మంచి వాళ్ళన్న. ఎందుకు మంచి వాళ్ళంటే మాకు కవటాలు ఉండవు, వేరే వాళ్ళతో కొట్లాడము, మాకు ఇచ్చిన పని ఏందో మేము చేసుకుంటూ వెళ్ళిపోతాము. మేము మా వెనుకబాటుకు కారణం ఏంటంటే మాకు ఒక వృత్తి లేకపోవడం. యాదవులకు పాలు, గౌడ్లకు కళ్ళు, అట్లా ఆ విధంగా మేము ఏ వృత్తినైనా కొనసాగుతాం, ఏ పనైనా చేస్తాం. పొద్దున్న లేసి ఒక దగ్గర పండ్లు అమ్ముతాం, ఒక దగ్గర కళ్ళు అమ్ముతాం, ఒక దగ్గర కళ్ళెక్కుతాం, ఒక దగ్గర వేట ఆడతాం. మాకు ప్రధానమైన వృత్తి లేదు. దానికి రాజకీయంగా ఎదుగుదల లేకపోని కారణం కూడా అదొక్కటే, మాకు ప్రధానమైన వృత్తి లేకపోవడం అని మేము భావిస్తున్నామన్న. ముద్దురాజులన్నీ చాలా వెనుకబాటుకు కారణం కూడా మేము ఇంకా బీసీ ఏలోకి రాకపోవడం కూడా పెద్ద ప్రధాన కారణం. బీసీ డీలో మా పరిస్థితి ఎట్లా ఉందంటే అదర్ క్యాస్ట్ కంటే ఘోరంగా ఉందన్న. అసలు ఏబిసిడి అయినాక డీకి వచ్చే వరకు ఎంత ఉత్తీర్ణులైనా, ఎంత ప్రతిభ ఉన్నా కూడా, మంచి ఇంత కష్టపడి చదివినా కూడా వాళ్ళకి రిజర్వేషన్లలో సీట్లు రాకపోవడము, వెనుకబాటుతనము. దయచేసి మీరు మరొకసారి బీసీ డి నుంచి ఏలోకి ప్రయత్నించాలి. కొంచెం అసెంబ్లీలో గట్టిగా కొట్లాడాలన్న. ఈ కాంగ్రెస్ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. మన కామారెడ్డి డిక్లరేషన్లో ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. దాని తర్వాత ఓడ దాటగానే ఓడ తెప్పగాలు చేసినట్టు అయిపోయింది పరిస్థితి. ఇలా పార్టీ విమర్శ కాదు, నిజాలను మనం కొంచెంసేపు మాట్లాడుకుందాం, అంత ముద్రాజ్ బంధువులమే కాబట్టి ఈడబ్ల్యూసీ వాళ్ళ జనాభా 5% ఉంటే వాళ్ళకి 10% రిజర్వేషన్. ఈ గ్రూప్ డి నుంచి ఏలోకి వస్తే కొంచెమన్నా, అంత కాకపోయినా కొంచెమన్నా మాకు అవకాశము, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తూ ఈ మాట చెప్పడం జరుగుతుందన్న. ముఖ్యంగా ఈరోజు ఏదైతే విగ్రహాలు నెలకొల్పినామో, ముందుగా పండగ షాయన్న గారు సుభాష్ చంద్రబోస్ లాగా ఆయుధాలని తయారు చేసి దళాలను నిర్మించుకొని ఆ రోజు నిజాం సర్కార్ పైన, భూస్వాముల పైన, పెత్తందారుల పైన, నిజాం అధికారుల పైన పోరాటాలు చేసి బీదలకు తన ఆస్తితో పాటు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న కోటలను కొల్లగట్టి ధాన్యాన్ని, వాళ్ళ ఆస్తులను పేదలకు పంచిన గొప్ప మహోన్నత వ్యక్తి పండగ సాయన్న గారు. అలాంటి వ్యక్తి మన ముద్రాజ్లో పుట్టడం చాలా అదృష్టం. ఆయనకు ఇంకొక పేరు ఉంది, అందరికి తెలిసిన విషయమే, తెలంగాణ రాబిన్ హుడ్ అని. కాబట్టి ఎప్పుడు నిత్యం పేద ప్రజల కోసమే కొట్లాడుతూ అన్ని సంఘాలని, బరువు బలహీన వర్గాల కోసం తన జీవితాన్నే దారబోసిండు. అలాంటి వ్యక్తి ఈరోజు మన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కృష్ణస్వామి ముద్రాజ్ గారు అయితే ఆయన గొప్ప రచయిత, గొప్ప సంఘ సంస్కర్త, ఉన్నత చదువులు చదివిండు. ఏ విధంగానైతే ఒక రైతు కుటుంబంలో, బీద రైతు కుటుంబంలో పుట్టి మా చెదర్గడ్డ ఓల్డ్ సిటీలోనే గవర్నమెంట్ స్కూల్లో విద్యాభ్యాసం చేసి 3 సార్లు కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా అంచెలంచెలుగా ఎదుగుతూ మన ముద్రాజ్ అనే ఒక కులాన్ని, ఒక సంఘాన్ని స్థాపించి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి, ముఖ్యంగా మనలో చైతన్యం రావాలనేసి ఎన్నో విధమైన గ్రంథాలను రచించడమే కాకుండా ఆ గ్రంథ రూపంలో మన బతుకులను మనం ఏ విధంగా ముందుకు పోతాము, పేరుకే మనం రాజులం కానీ చాలా అన్ని అంశాలలో వెనుకబడిపోయినాం. కనీసం మనకు అదొక పేరనుందిలే, ముదిరాజు అని. మనం పనుకున్నప్పుడు మనం రాజులంలే అని అనుకోవచ్చు, అదొక్కటే మనకు మిగిలిపోయింది. కానీ కాబట్టి మన దురదృష్టం ఏంటంటే, నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ఇంకొకసారి కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే మన బతుకులన్నీ బాగుపడేవి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను ఇక్కడ 2-3 మెదకైనా, అక్కడ దుబ్బాకైనా చాలా ఇన్ఛార్జ్గా నేను వెళ్ళినా, అక్కడ అంతా ఆ రిజర్వాయర్ల కింద ఏదైతుందో మల్లన్న సాగర్, కొండపోచమ్మ, చాలామంది మత్స్యకారులు ఉన్నారు. ఎంతో కష్టపడి పొద్దున లేస్తే చేపలు పట్టడం ఒక వృత్తిగా
ఆ మత్స్యకారులను కూడా గుర్తించి కేసీఆర్ గారు మనకి ఏ వృత్తి లేకపోయినా కనీసం మత్స్యకారుల కన్నా మనము హక్కుదారులమని కల్పించారు. మనం కేసీఆర్ గారికి మనం రుణపడి ఉండాలి. మనకు ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే ప్రభుత్వానికి చాలా ఘోరంగా ఉంది. చేప పిల్లలని విడవనికి కూడా డబ్బులు లేవంటున్నారు. అంటే ఎంత దిగజారిపోయారో మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వం కనీసం చెరువులలో చేప పిల్లలు లేని కూడా చాలా వెనుకపోయింది, అసలు చేతులు లేపేసింది. కాబట్టి కేసీఆర్ గారు మూడోసారి వచ్చుంటే ఎందుకు బాగుండే అంటున్నానంటే, ఒక సింగరేణి కాలరీస్ లాగా మత్స్యకారులందరికీ ఐడి కార్డులు ఇచ్చి మరొక 8 గంటలు ఎవరు ఏ టైంలో ఎక్కడ చెరువులు పడాలి, వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్, ఒక పథకాలు మొత్తం A to Z మొత్తం రెడీ చేసారు సోదరులారా. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల ముందు వచ్చింది, ఆ కోడి దిక్కే లాగిపోయింది. కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మత్స్యకారులంతా ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా లబ్ధి పొందుతుండే. అది మనకు దురదృష్టం వెంటాడుతుంది. అది మన జాతి మన దురదృష్టమో మన కుల దురదృష్టమో తెలుస్తలేదు. కానీ అది మంచిగా కేసీఆర్ గారి హయాంలో యాదవులు, గౌడ్లు అందరూ చాలా బరుగు బలహీన వర్గాలు చాలా ఉన్నతమైన స్థానాలకు వచ్చారు. వాళ్ళ బతుకులు కూడా బాగుపడ్డాయి. కానీ మన కమిషన్కి లెటర్ ఇచ్చి మన గురించి కొట్లాడి మొత్తం BCD నుంచి ఏకి తీసుకొచ్చే టైంలో కూడా 2 రకాలుగా అటు మత్స్యకారులో ఇటు మన గ్రూప్ విషయంలో కూడా మనం వెనుకబడిపోయినాం. మీరేం భయపడకండి. మీ అందరికీ హరీష్ అన్న గారు ఇక్కడ సిద్దిపేట అంటేనే హరీష్ అంటేనే సిద్దిపేట మీ అందరికి తెలిసిన విషయమే. అతను హరీష్ అన్న గారి కుటుంబానికి ఎంత టైం ఇస్తారో తెలియదు. కానీ జీవితాంతం 24/7 నిద్రలో రాత్రి పగలు మీద్యాసని హరీష్ అన్నకు ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా తక్కువ ఒక 1 year నుంచి నేను ఇక్కడ హరీష్ అన్న దగ్గర కొంచెం పార్టీ మారి వచ్చినాను, మీ అందరికి తెలుసు. కాకపోతే దగ్గర నుంచి చూస్తున్నా. మనం కర్ణుడిని చూడలేదు కానీ కలియుగ అభినవ కర్ణుడు హరీష్ అన్న. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పా. ముద్రాజులకు ఇంత మీరు ప్రతి ఒక్కరు ఈ మధ్య చైతన్యం చూస్తున్నా. ఒక దగ్గర పోతే కృష్ణ, ఎప్పుడన్నా నేను ఇట్లా ఎవరికైనా ఆఫీసర్లకు ఫోన్ చేస్తా, సార్ నా పేరు కృష్ణ సార్ నేను కూడా ముదిరాజు. మరి ఏం కర్మ ముదిరాజు అని ఎందుకు పెట్టుకుంటలేవు? పక్కకు ముదిరాజు అని పెట్టుకో, అట్లనన్నా తెలుస్తుంది కదా. పేరుకు పేరు చెప్పుకుంటారు. ఈ మధ్య చైతన్యం బాగా వచ్చింది. మీరు ఒకసారి ఆలోచించండి. మందకృష్ణ గారు కూడా తన జాతిని ఎంత గర్వంగా పెట్టుకుంటుండ్రు. మరి మనం ఎందుకు పెట్టుకుంటలేము పక్కకు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మనలో కూడా చైతన్యం రావాలి. కాబట్టి రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తే మీరు అదే పడకండి. మంచి నాయకత్వము మీకు అండగా ఉంది. త్వరలోనే మంచి రోజులు రావాలని మరోసారి కోరుకుంటూ మరోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై ముదిరాజ్. పెద్దలు బండ ప్రకాష్ అన్న డిప్యూటీ వైస్ చైర్మన్ గారు వారి యొక్క సందేశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. పాలమాకుల ముదిరాజ్ సంఘ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు ధర్మ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మనందరి ఆత్మ బంధువు, ఎల్లప్పుడూ వారిని కంటికి రెప్పలా కాపాడుతూ అనేక విషయాల్లో మనకు సహకారం అందిస్తున్న గౌరవనీయులు హరీష్ రావు గారు, సోదరు నగేష్ గారు, ఆగం పాండు గారు, పండుగ బాలు గారు, సాగర్ గారు, సత్యం గారు, సీను గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్యయ్య గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కుల పెద్దలు బొగ్గుల రాజు గారు, కీకురు సత్యయ్య గారు, కుండ్ల మల్లేశం గారు, ఈనాటి ఈ విగ్రహ ప్రదాతలు ఆగం పాండు గారు, నగేష్ గారు, సత్యం గారు, శ్రవణ్ గారు, పండుగ సాయన్న విగ్రహదాతలు చంద్రమోహన్ సింగ్ గారు, ప్రకాష్ సింగ్ గారు, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాతనే మన ప్రముఖుల విగ్రహాలు పెట్టుకోవాలి, మన చరిత్ర మనం చెప్పుకోవాలి, మన విషయాలు మనం 10 మందికి చెప్పాలి అనేది ఉద్యమ కాలంలో మొదలైన ఆరాటం. ఆ ఆరాటం కాస్త తెలంగాణ వచ్చిన తర్వాత మరింత గొప్పగా ముందుకెళ్ళింది. మీకు అందరికీ తెలుసు, సాగరైలమ్మ విగ్రహం తెలంగాణ రాకముందు ఎక్కడ తెలంగాణ లేదు. ఆ చరిత్ర కూడా గుర్తింపు రాలే, మన చరిత్రలు కూడా గుర్తింపు రాలే.
మన కోర్వి కృష్ణస్వామి కానీ, పండుగ సాయన్న కానీ, పోలీస్ కృష్ణన్న కానీ, కేవల్ కిషన్ ముదిరాజ్ చరిత్ర కానీ అంతకుముందు మనం ఎక్కడ ఏ పాఠ్య పుస్తకాల్లో కానీ ఎక్కడ చదవలేం. మనం ఒక తెలంగాణ ఉద్యమ కాలంలో మొదలైంది. తెలంగాణ వచ్చిన తర్వాత మన చరిత్రలు బయటికి రావడం మొదలైంది. మన తెలంగాణలో అన్ని కులాలు, అన్ని వర్గాలు మన చరిత్రను కూడా మనం చెప్పుకోవాలన్న సంకల్పం కొద్దీ ప్రారంభమైన ఈ కార్యక్రమం. మీరు అనుకుంటా కృష్ణస్వామి ఇంటికాడ వారు ఓల్డ్ సిటీలో ఉంటారు. చిన్న విగ్రహం, హాఫ్ సైజ్ విగ్రహం 2014లో పెట్టాం మేము. చిన్నగా 10 మంది అనుకొని ఒక బస్ సైజ్ విగ్రహం. వాస్తవంగా ఆ గల్లీకి కృష్ణస్వామి ముదిరాజు గల్లీ అనేది ఎన్టీఆర్ టైంలో ఫిక్స్ అయింది అది. కానీ ఆ బోర్డు కూడా మరిగిపోయింది. మళ్ళీ బోర్డు తీసుకొచ్చి బోర్డు పెట్టించి ఆ విగ్రహం పెట్టడం జరిగింది. తర్వాత సరూర్ నగర్ కట్ట మీద 2వ విగ్రహం పెట్టడం జరిగింది. మరి సోదరులు రిక్వెస్ట్ చేస్తే మరి ఆనాడు సికింద్రాబాద్లో బస్ స్టాండ్ ముందట, వాస్తవంగా అది కంటోన్మెంట్కి సంబంధించిన స్థలం. హైదరాబాద్ నగర కార్పొరేషన్ కానీ సికింద్రాబాద్ కానీ సంబంధం లేదు, అది కంటోన్మెంట్ ఏరియా. అయినప్పటికీ కూడా ఆ రోజు సాయన్న గారి శాసనసభ్యుల సహకారం, ఆ రోజు అక్కడ పోటీ చేసిన మర్రి రాజశేఖర రెడ్డి గారి సహకారం, మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి పేషీలో ఉన్న ఆనాటి సిఓ అజిత్ రెడ్డి గారి సహకారం, అందరి సహకారంతో ఆ కంటోన్మెంట్కి సంబంధించిన స్థలాన్ని మరి తీసుకొని అక్కడ మరి కోరివి కృష్ణస్వామి విగ్రహానికి ప్రతిష్టాపన ప్రారంభించడం జరిగింది. మరి ఆగం పాండ్ గారు మిగతా అందరి దాతల సహకారంతో విగ్రహ ప్రతిష్టాపన చేస్తే నేను పార్లమెంటు సభ్యుడిగా ఆ గద్దెని అభివృద్ధి చేయడానికి, దాన్ని గ్రైనేట్ వేయడానికి కూడా నా పార్లమెంట్ నిధులు ఇచ్చినాను. ఆ స్థల సేకరణ కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తే కంటోన్మెంట్ ఏరియాలో మొట్టమొదటిసారిగా కృష్ణస్వామి కాంస్య విగ్రహాన్ని మనం ఇలా గొప్పగా ప్రతిష్టాపించుకున్నామనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వాస్తవంగా కృష్ణస్వామి గారు హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్గా పనిచేస్తున్నప్పుడు నారాయణ స్వామి గారు అనే మరొక ముదిరాజు కూడా సికింద్రాబాద్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేసినాడు. మమ్మల్ని అడిగినారు చాలామంది, మీరు విగ్రహం పెడుతున్నారు సరే, కంటోన్మెంట్కి ఏం సంబంధం? మరి కృష్ణస్వామి గారు హైదరాబాద్ కదా, సికింద్రాబాద్ కార్పొరేషన్ కాదు కదా అని మాట్లాడినారు. కృష్ణస్వామి గారు ఉట్టి హైదరాబాద్కు సికింద్రాబాద్కే పరిమితం కాదు. మొట్టమొదటిసారిగా ముదిరాజుల కోసం 1930లో ఒక రాష్ట్ర సంఘాన్ని సికింద్రాబాద్ రైల్వే క్యాంటీన్లో ఆయన ప్రకటన చేసి ఇవాళ ఏదైతే ముదిరాజులం ఇవాళ కండువలు మెడలేసుకొని ఉంటున్నామో వీటికి పునాదులు వేసిన వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజు గారు. కాబట్టి ఎక్కడైనా ఆయన విగ్రహం పెట్టడానికి మేము ముందుకు వస్తామనే మాట చెప్పడం జరిగింది. ఈ రకంగా ప్రారంభించిన కృష్ణస్వామి విగ్రహాలు అనేక ప్రాంతాల్లో ఇవాళ మన బంధువులు పెట్టుకుంటూ పోతున్నారు. మన పాండు గారు గిట్టనైతే ఎక్కడ విగ్రహం పెట్టినా నేను దాన్ని విగ్రహం చేయించిస్తా అని చెప్పి వారు మాట ఇచ్చినారో కమిటీ పెట్టుకొని దాని మీద పనిచేస్తున్నారు. మరి ఇప్పటికే సంగారెడ్డి ప్రాంతంలో కావచ్చు, మన సిద్దిపేటలో కావచ్చు, మరి మిగతా 10 ప్రాంతాల్లో ఇప్పటికే విగ్రహాలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమాలు నడుస్తున్నాయి. కృష్ణస్వామి ముదిరాజు గారి గురించి చెప్పాలంటే ఆయన జాల్నాలో పుట్టినప్పుడు ఉమ్మడి మన నిజాం రాష్ట్రంలో జాల్నాలో పుట్టి హైదరాబాద్కు వచ్చినారు వాళ్ళు. ఆయన పోలీస్ శాఖలో ఉద్యోగం చేసినాడు. మరి తర్వాత మంచిగా నేర్చుకొని టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకొని మరి ఆ రోజు రాజ్ బహదూర్ కిషన్ ప్రసాద్ దగ్గర కూడా ఆయన పర్సనల్ సెక్రటరీగా కూడా పనిచేసినాడు. అనేక గ్రంథాలు రాసినాడు. ఆయన చరిత్ర గురించి చెప్పాలంటే చాలా గొప్పగా ఉంటుంది. పిక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథం ఈ నిజాంతో పాటు మిగతా సంస్థానాలు హైదరాబాద్లో పరిపాలించిన వారి అందరి చరిత్ర ఎంత దూరం ఉందో అంత దూరం చేసినారు. అంతేకాకుండా ఈ మన ప్రాంతంలో ఉన్న బలహీన వర్గాల జీవిత చరిత్రను కూడా దాంట్లో చిత్రీకరించడం జరిగింది. ఇప్పటికి అటువంటి గ్రంథం తెలంగాణలో కాదు దేశంలో కూడా పిక్టోరియల్ హైదరాబాద్ లాంటి గ్రంథం రాలేదు. అంతేకాకుండా ఇవాళ కోటిలో ప్రథమ స్వతంత్ర పోరాటంలో అసూలు బార్చిన వారి స్మారకార్థం ఒక స్మారకాన్ని కట్టించినారు నిజాం కాలంలో. నిజాము ఎదిరించి
అక్కడ కట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మరి భారత స్వతంత్ర పోరాటానికి మద్దతు పలుకుతూ కట్టియడంలో కృష్ణస్వామి కీలక పాత్ర వహించిన వ్యక్తి. అంతేకాకుండా 30 ఏండ్ల నిజాం కాలంలో 30 ఏండ్లలో స్వతంత్ర ఉద్యమాల చరిత్ర అనే గొప్ప పుస్తకాన్ని కూడా రాసినాడు ఆయన. మరి ఆనాటి నిజాం ప్రభుత్వంతో కూడా గుర్తింపబడ్డాడు. 2 సార్లు నామినేటెడ్ కార్పొరేటర్గా కూడా ఆయనే నామినేట్ చేయబడ్డాడు. 3 సార్లు గెలిచిండు. మరి ఒకసారి ఆనాడు మాటపాటి హనుమంతరావు గారి మేయర్గా ఉన్నప్పుడు డిప్యూటీ మేయర్గా కూడా పనిచేసినాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 1956 తర్వాత మొదటి మేయర్గా నియమించబడ్డవాడు కృష్ణస్వామి ముదిరాజ్ అనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకే మనం మొదటి మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్ అని అంటాం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం వచ్చినప్పటి నుంచే మన రాష్ట్రాల కింద లెక్క పెట్టుకున్నాం కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతను మొదటి మేయర్గా కార్యక్రమాలు చేసినారు. స్వతంత్ర ఉద్యమంలో అనుభవం ఘటించినాడు. భారతదేశ చరిత్రని రాసే గ్రంథాలు రాసే కమిటీలో సభ్యుడైనాడనే. మన యాదాద్రి ఇవాళ ఏదైతే యాదగిరిగుట్ట అభివృద్ధి కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేసినాడు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి ఇవాళ కృష్ణస్వామి ముదిరాజు గారు. అంతేకాదు మీకు అందరికీ తెలియదు, హైదరాబాద్కు కార్పొరేషన్కు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిన మొదటి వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజ్ అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆయనే ప్రతిభకు మెచ్చి భారతదేశ పర్యటనకు వచ్చిన ఆనాటి మార్షల్ టీటో మరి ఆయనకు ఒక వాచ్ను కూడా ప్రజెంట్ చేసి వెళ్ళినాడు. జవహర్లాల్ నెహ్రూ కూడా అత్యంత ఆత్మీయుడుగా పనిచేసిన వ్యక్తి ఇవాళ కృష్ణస్వామి ముదిరాజు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఆయన చరిత్రని గ్రామాన కూడా మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఎందుకంటే అటువంటి వ్యక్తులు త్యాగాలు చేసినారు కాబట్టి ఇలా సంఘాలు కనీసం చెప్పుకునే పరిస్థితుల్లో కన్నా ఉన్నాయి. సంఘాల నిర్మాణంలో మొట్టమొదటిసారి అడుగులు వేసిన వ్యక్తి. మీరు సమైక్యంగా ఉంటేనే, సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధిస్తారనే మాట చెప్పిన వ్యక్తిగా కృష్ణస్వామి ముదిరాజు గారిని మనం నిరంతరం స్మరించుకోవాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ రెండవ వ్యక్తి, ఈరోజు మీరు పండుగల సాయన్న అనే వ్యక్తి సామాన్యుడు కాదు. తెలంగాణ రాకముందు మన వాళ్ళు పండుగల సాయన్న అంటే ఏదో మహబూబ్ నగర్లో ఒక మూలకు ఎక్కడో చేసుకుంటారా వాళ్ళు పండుగ సాయన్న అని చెప్పుకుంటారు, అది గొప్పది కాదు అనే అభిప్రాయం ఉండేది. మనం తెలంగాణ ముదిరాజు మహాసభ ఏర్పాటు జరిగిన తర్వాత పండుగ సాయన్న చరిత్రను కూడా విరివిగా మనం బయటికి తీసుకురావడం జరిగింది. అనేక రకాలుగా వ్యాసాలు రాయడం, పత్రికల్లో ప్రచురింపజేయడం, మిగతా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి పండుగల సాయన్న మేరుగోనిపల్లి అని నవాపేట మండలం ఉంటుంది మనకు, పోతుంటే షాద్నగర్ పక్కనే. ఆ మేరుగోనిపల్లిలో జన్మించిన వ్యక్తి. మొదటి నుంచి ఆనాటి పరిస్థితులలో బహుశా నేను అనుకుంటా 1860 1900 సంవత్సరంలో ఉన్న వ్యక్తి. ఆనాడు భూస్వాములు వాళ్ళ దౌర్జన్యాలు చూసి వాటికి నిరంతరం వ్యతిరేకంగా పోరాడేటోడు, వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సంకల్పించేటోడు. తప్పనిసరి వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గొంతు విప్పి మరి సొంత దళాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజే మరి కార్యక్రమాలు మొదలుపెట్టినాడు. చేసి ఎవరి కోసం చేసినాడు? ఆయనే పేద బిడ్డల కోసం చేసినాడు. ఆయన నినాదం ఒకటే, పెద్దోడిని కొట్టు పేదోనికి పెట్టు. ఈ రకమైన నినాదంతో ఎక్కడైతే దొరల గడీలలో నిండి ఉన్న గరిసెల్ని తీసుకొచ్చి పేదలకు పంచిపెట్టేటోడు, ఆ బియ్యం కానీ మిగతాయి కానీ పెట్టేటోడు, ఎక్కడికక్కడ కందూర్లు చేసేటోడు, ఎక్కడికక్కడ అన్నదానాలు చేసేటోడు, అనేక గ్రామాల్లో చెరువులు తవ్వించిండు, అనేక గ్రామాల్లో బళ్ళు పెట్టించిండు, పాఠశాలలు పెట్టించిండు. మన బిడ్డలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయం మంచిగా చేసుకోవాలి, వాళ్ళు చదువుకోవాలి, ఉన్నత విద్యకు పోవాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేసిండు. ఒక రకంగా పండుగ సాయాన్ని అంటే హడలు ఆ రోజులలో. ఆ రోజు మన ప్రాంతాన్ని అక్కడ వనపర్తి మహారాణి పరిపాలిస్తున్నది. మిగతా ప్రాంతాల్లో దొరలు, జాగీర్దారులు, జమీందారుల పాలన కింద ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో ఇది చేయడం వాళ్ళకి సహించలేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని చంపాలని చెప్పి ప్రయత్నం చేసి అనేక ప్రయత్నాలు చేసినా ఎప్పటికప్పుడు ఆయన తప్పించుకొని పోయేవాడు. మరి అటువంటి వ్యక్తిని చంపాలని చెప్పి పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టడం జరిగింది. ప్రజలందరూ ఆయన కోసం ఉద్యమాలు చేసినారు.
ఇటువంటి గొప్ప వ్యక్తి, మాకు అన్నం పెట్టే వ్యక్తి నన్ను చంపొద్దు అని చెప్పి ఉద్యమాలు చేస్తే వనపర్తి మహారాణి అటువంటిది స్వయంగా కిందికి వచ్చి నిజాం నవాబ్ దగ్గరికి వెళ్ళి ఈ పండుగ సాయం అంటాడు పేద ప్రజల బిడ్డ, పేద ప్రజల హక్కున చేర్చుకొని కాపాడుతున్న బిడ్డ, ఆయన్ని ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఆ పండుగ సాయన్నకు ఆయన్ని వదిలేయాలని చెప్తే 10,000 వరాలు కడితే వదిలిపెడతా అన్నాడు. అంటే ఆమె 10,000 వరాలు మారానే కట్టి పండుగ సాయన్నకు రిలీజ్ ఆర్డర్ పట్టుకొని వచ్చింది. వాస్తవంగా మనం అందరం శ్రద్ధగా వినాల్సిన విషయం ఏంటంటే నిజాం నవాబు ఒక ఫర్మానా వేసిండు. మారో మత్ చూడో అని చెప్పి ఫర్మానా వేసి పంపించాడు. అది తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆనాటున్న పోలీస్ అధికారులకు వీళ్ళకందరికి ఇచ్చిండు. వీళ్ళందరూ ఒకటే అనుకున్నాడు, బతికి బయట పడ్డాడంటే ఎవరినైనా మనం లేపేస్తారు నాయనా, ఈ పండుగ సాయాన్ని వదలొద్దని చెప్పి ఆర్డర్ లోపలి తీసుకుపోయి మారో కాడ కొంచెం మార్చి కామా పెట్టి మళ్ళీ బయటికి ఏం పెట్టిందంటే మారో మత్ చోడో అని అర్థం వచ్చేటట్టు ఆ అక్షరాలు దిద్ది బయటికి వదిలిపెట్టి పండుగ సాయాన్ని చంపడం జరిగింది. చంపిన వాళ్ళు కూడా ఏదో రకంగా చంపలేదు, భయం, ఒంటి నిండా భయం. పండుగ సాయాన్ని బతికుంటే ఖచ్చితంగా పేద బిడ్డల తరఫున ఆయన గొంతెత్తుతాడు, పోరాటాలు చేస్తాడు. కాబట్టి ఆయన చంపి తలాన్ని ఒక దగ్గర, మొండాన్ని ఒక దగ్గర వేసిన వ్యవస్థ ఆనాటి నిజాం కాలం వ్యవస్థ అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బిడ్డలు ఎవరు వాళ్ళ స్వార్థం కోసం పనిచేయలేదు, వాళ్ళ సొంతం కోసం పనిచేయలేదు, సమాజ శ్రేయస్సు కోసం పనిచేసినారు, మంచి కోసం పనిచేసినారు. ఇది ఒక్కటే కాదు, మీకు అందరికీ తెలుసు, మనం తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటిదాకా పేద ప్రజల కోసం భూమి పంచాలని ఇవాళ మెదక్ జిల్లాలో పోరాటం చేసిన కేవల్ కిషన్ జాతర. కేవల్ కిషన్ గారు 1960లో మరి అక్కడనే చంపబడ్డాడు. ఆయన లారీ గుద్ది చంపిల్లు. ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా పనిచేసిండు. ఆయన పోరాడిందంతా పేద ప్రజలకు భూమి రావాలి, వీళ్ళందరికీ బతుకులు బాగుపడాలి అనే ఉద్దేశంతో పోరాటాలు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా చంపి మరి ఆనాటి ప్రభుత్వాలు కసి తీర్చుకున్నాయి. మరి అటువంటి బిడ్డకు కూడా కేవల్ కిషన్ జాతర అనేది జరుగుతుంది. మీ దగ్గర చాలామంది కొద్దిమందికి తెలుసు, తక్కువ మంది వస్తారు, అక్కడి ప్రాంతం వాళ్ళు వస్తారు. చేగుంట మండలం పూలపల్లి గ్రామంలో ఇలా జాతర జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 26 నాడు ఆ జాతరకు బండ్లు తిరుగుతాయి. మరి వాళ్ళ గుడి కట్టిళ్ళు అక్కడనే, ఆయన చనిపోయిన దగ్గరనే గుడి ఉన్నది. ఆ గుడి దగ్గరకు వచ్చి అందరూ బండ్లు తిప్పుకుంటారు, అక్కడ పుట్టెంటికలు తీసుకుంటారు, బిడ్డలకు పేర్లు పెట్టుకుంటారు. కిషన్ అనే పేరుతో అనేక మంది మీకు మెదక్ జిల్లాలో కనపడతారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారికి దీని మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి కేవల్ కిషన్ జాతరని ఇలా అధికారిక జాతరగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. హరీష్ అన్న సహకారంతో మన ప్రభుత్వం పోయే ముందు ఆ జాతర నిర్వహణకు 5 లక్షల రూపాయల గ్రాంట్ కూడా హరీష్ అన్న ఇప్పించిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇట్లా అనేక రకాలుగా. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, లక్ష్మీనారాయణ ముదిరాజ్ హైదరాబాద్ మేయర్గా పనిచేసినాడు. ఇవాళ ఏదో గన్ పార్క్లో అందరం పోయి మనం నివాళులు అర్పించిపోతాం అమరవీరులకు. ఆ గన్ పార్క్ అమరవీరులకు మనం ఇచ్చేసే దగ్గర మరి దాన్ని ఎక్కా యాదగిరిరావు గారు డిజైన్ చేసినారు. కానీ ఆ స్తూపాన్ని కట్టాలని హైదరాబాద్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకున్నది. అప్పుడు మేయర్ లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్ మేయర్, ఆయన కష్టపడి ఆ నిర్ణయం తీసుకున్నాడు. నగర కార్పొరేషన్ తర్వాత ఆడ కట్టాలని. ఆనాటి కాసు బ్రహ్మాందరెడ్డి ప్రభుత్వం 69 ఉద్యమంలో మీరు ఎక్కడికి కదలొద్దు, మీరు ఫౌండేషన్స్ వేయడానికి వీల్లేదు, ప్రభుత్వం నిషేధిత స్థలంగా పెట్టింది, మీరు వేయొద్దంటే కూడా ఆయన అన్నింటినీ ఛేదించి ముందటికి వెళ్ళి ఫౌండేషన్ వేసి మరి ఆ రోజు అరెస్ట్ అయిన వ్యక్తి లక్ష్మీనారాయణ ముదిరాజు గారు. మరి తర్వాత ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది, హైదరాబాద్ కార్పొరేషన్ని రద్దు చేసింది. మరి తర్వాతనే ఆయన మహారాజ్ గంజ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇట్లా గొప్ప వ్యక్తిని ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక స్వతంత్ర సమరయోధుని గుర్తించడమే కాకుండా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ఆయన్ని కేసీఆర్ గారు
చేతుల మీదుగా అధికారికంగా వారికి సత్కారం అందజేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా వారు మరణిస్తే కూడా ప్రభుత్వ లాంఛనాలతో, ఒక శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో వారి అంత్యక్రియలు జరిపించిన ఘనత కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, పోలీస్ కిష్టన్న పేరు మీరు వింటుంటారు. మనం డిసెంబర్ 1 నాడు పోలీస్ కిష్టన్న వర్ధంతి జరుపుతుంటాం మనం ప్రతి సంవత్సరం. మీ దగ్గర కూడా అమరవీరుల స్మారక స్తూపం దగ్గర పోలీస్ కిష్టన్న ఫోటో పెట్టి మనం చేస్తాం. ఇవాళ తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండంగా నడిచే రోజులలో మరి పోలీస్ కిష్టన్న మరి ఆయనే ఆ శ్రీకాంతాచారి చనిపోవడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి ఆయన పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని హాస్పిటలైజ్ అయిన పరిస్థితులలో ఉద్వేగానికి గురై మరి పోలీసు ఉద్యోగం చేస్తూ మరి 18 ఏళ్ల సర్వీస్లో 17 సార్లు అవార్డులు అందుకున్న వ్యక్తి, 17 సంవత్సరాలు బెస్ట్ పోలీస్ అధికారిగా అవార్డులు అందుకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా తెలంగాణ బిడ్డలారా మీరు చావకండి, విద్యార్థి నాయకులారా మీరు ప్రాణాలు అర్పించకండి, త్యాగాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సెల్ టవర్ ఎక్కి ఎవరిని కిందికి వెళ్ళి రావద్దని చెప్పి ఆ పైనుంచి రివాల్వర్తో కాల్చుకొని చనిపోయిన బిడ్డ ముదిరాజ్ పోలీస్ కిష్టయ్య అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. పోలీస్ కిష్టన్న కూడా చాలా త్యాగాలతోటి మరి ఆయన అసూలు బాసిన నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీరంతా ముదిరాజు బిడ్డలే, గతంలో చరిత్రలు లేరు. ఇవాళ ముదిరాజుల చరిత్ర అంటే ఈ అమరవీరులను తలుచుకోకుండా ముదిరాజుల చరిత్ర ఉండదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను ముదిరాజు బిడ్డలకు అందరికీ కూడా చెప్పేది, విగ్రహాలు పెట్టినా మనం సంస్మరణ చేసినా అమరవీరులను తలుచుకున్నా మనం కూడా పేద బిడ్డల కోసం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇంకా మన దాంట్లో 70% మంది ఏ ఫలితాలు అందని వాళ్ళు ఉన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిపోయినా కూడా మన దాంట్లో పేదరికం అట్లనే ఉన్నది. విద్యకు దూరంగా అనేక మంది బిడ్డలు ఉన్నారు మన ముదిరాజుల్లో. వీరి కోసం మనం సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వాస్తవంగా ఇలా తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాతనే అనేక కార్యక్రమాలు మనం చేస్తూ వచ్చినాం. మరి మా సోదరుడు నగేష్ ఎప్పుడు మాట్లాడుతూ మనకు వృత్తి లేకుండా పోయిందని, సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఒకే వృత్తిలో మనం ఇమ్మడలేం, సంఖ్య తక్కువ లేదు మనది. ఇవాళ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత కేసీఆర్ గారు చేయించిన సకుటుంబ సర్వే ఒక్క విషయాన్ని స్పష్టంగా తెలిసింది. ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఎవరున్నారంటే ముదిరాజు బిడ్డలే ఉన్నారనే విషయాన్ని తెలిసిన సర్వే. ఆ సర్వే మన కేసీఆర్ గారు ఇచ్చిన గొప్ప వరంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అటు ఆదిలాబాద్ నుంచి గద్వాల దాకా అనేక ప్రాంతాలు మనం తిరిగినా ఎక్కడికి పోయినా పుట్లు మన ముదిరాజు బిడ్డలు కనబడతారు. ఏ ఊరికి పోయినా ఏ పల్లెకి పోయినా మనం చెప్తాం ఎప్పటికప్పుడు, చింత చెట్టు లేని ఊరు లేదు, ముదిరాజు లేని గడప లేని ఊరు లేదనే మాట కూడా మనం సందర్భంగా చెప్తుంటాం. అనేక సందర్భాల్లో మనం అనేక మంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ సంక్షేమానికి ఏ కార్యక్రమాలు చేయాలనేది కేసీఆర్ గారు ఆలోచించి మొట్టమొదటిసారిగా మత్స్య పరిశ్రమలో మనం బాగా కేంద్రీకరించి మీరు పనిచేయండి, మరి మీకు ఎన్ని సౌకర్యాలు కావాలంటే అన్ని చేస్తామని చెప్పినారు. ఇవాళ మీకు అందరికీ తెలుసు, అనేక ప్రాంతాల్లో మనము బెస్త సోదరులు మాత్రమే దీంట్లో వృత్తిలో ఉన్నాం. తెలంగాణ వచ్చేటప్పటికి 2015 సొసైటీలు ఉండే మనకు. ఇవాళ మన సొసైటీల సంఖ్య 6,300 ఉంటాయి మన సొసైటీల సంఖ్య. ఇవాళ ఆ రోజు 2 లక్షల లోపల సభ్యత్వాలు ఉండే, ఇవాళ 4,75,000 సభ్యత్వాలు ఉంటాయి. ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో నిరంతరం దాని మీద కృషి చేస్తూ ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలు తీసుకురాగలిగినాం, అనేక జీవోలు తీసుకురాగలిగినాం. ఇవాళ గ్రామ పంచాయతీల ఆధీనంలో ఉన్న కుంటలు చెరువులు కూడా మత్స్యశాఖ పరిధికి తీసుకురాగలిగినాం. మత్స్యశాఖనే దాన్ని లీజ్ ఫిక్స్ చేస్తుంది, అమౌంట్ ఫిక్స్ చేస్తుంది. మీరు ఎవరి దగ్గర పోయి చేయి చాచాల్సిన అవసరం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అక్కర్లేదు. ఇట్లా వేలాది సొసైటీలు మనం చేస్తూ వచ్చినాం. సొసైటీలు చేయడమే కాదు, మరి పెద్దలు హరీష్ అన్న వీళ్ళందరి సహకారంతో దాదాపు 1000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు కూడా తీసుకురాగలిగినాం. ఎన్సిడిసి ద్వారా తీసుకొచ్చి అన్ని సొసైటీలకు మనం కార్యక్రమాలు కూడా చేసినాం. మీకు అందరికీ తెలుసు, అనేక ప్రాంతాల్లో మనకు 2 వీలర్స్ వచ్చినాయి, 3 వీలర్స్ వచ్చినాయి, 4 వీల్స్. సొసైటీలు ఉన్న దగ్గర దాని ఇంపాక్ట్ కనబడుతుంది, మనకు సొసైటీలు లేని దగ్గర కనపడదు. వాస్తవంగా మనం సొసైటీలు చేసుకున్న కాడ చాలా గొప్పగా మనం కార్యక్రమాలు చేసుకున్నాం. వాస్తవంగా మనం
బండ్లకు అప్లికేషన్లు పెట్టుకుంటే కూడా ఒక 3,500 మంది మాత్రమే చేప పిల్లలు అమ్ముకోవడానికి బండ్ల మీద తిరుగుతారు, సైకిళ్ళ మీద తిరుగుతారు. వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మన అప్లికేషన్లు చూస్తే 62,000 అప్లికేషన్లు వచ్చినాయి ఆన్లైన్ చేయమంటే. మేము పెద్దలు కేసీఆర్ గారిని కలిసిన హరీష్ అన్న సహకారంతో కేసీఆర్ గారు అడిగిండు, ఏం కావాలా బిడ్డ అంటే బండ్లు కావాలి సార్. మరి ఎన్ని 3,500 కావాలి పెట్టుకున్నారు కదా, ఎన్ని కావాలన్నాడు. ఓ 5,000 కావాలంటే తీసుకుపోండి అన్నాడు. 5,000 కాదు సార్, కొంచెం ఎక్కువ ఇవ్వండి సార్ అన్నాడు. లేదు బిడ్డ 10,000 తీసుకోపోండి అన్నాడు. మేము కదులుతలేం. అయినా సార్ అడిగిండు, ఇంకెన్ని కావాలా బిడ్డ అన్నాడు. ఒకటే మాట అన్నాం, స్వతంత్రం వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎప్పుడు ఏది పెట్టుకుంటే రాలేదు సార్. మొదటిసారి విశ్వాసం కలగజేయండి. ఈ బిడ్డలతోటి మేము ఉండమనే మాట మీరు చెప్పండి. మీరు చెప్తే మా వాళ్ళు మీతోటి ఉంటారు సార్ అని చెప్తే ఒకటే మాట అన్నాడు, అప్లికేషన్ ఇచ్చి పెట్టిన ప్రతి బిడ్డకు 2 వీలర్ ఇవ్వండి అని చెప్పినాడు. దగ్గర 62,000 2 వీలర్స్ పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ తెలంగాణలో అదే కాదు, ఒక 3,500 ఆటోలు ఇచ్చినాం మనం. దాదాపు ఒక 400 పైన బొలెరో వాహనాలు ఇచ్చినాం. ఒక 400 ట్రక్కులు ఇచ్చినాం. ఈ రకంగా ఎప్పుడు వీలైతే అప్పుడు మత్స్యకారుల సంక్షేమానికి 75% సబ్సిడీతో మన కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేసింది మన ప్రభుత్వం. వాస్తవంగా మనం బీసీడీ నుంచి అనేక సంవత్సరాలుగా పోరాడుతూ వచ్చినాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కొట్లాడితే బీసీడీ నుంచి ఏకు ధవళ సుబ్రహ్మణ్యం కమిషన్ రికమెండ్ చేస్తే జీవో వచ్చింది మనకు. ఫిబ్రవరి 19, 2009 డిసెంబర్ మన 15వ నెంబర్ జీవో వచ్చింది. మరి ఆ జీవోని కొద్దిమంది పోయి మాకు అన్యాయం అవుతుందని కోర్టులు వేసిండ్రు. కోర్టు స్టే ఇచ్చింది, తర్వాత కొట్టేసింది. మనం సుప్రీంకోర్టు పోయినాం. 2010లో మళ్ళా విచారణ అయింది, మళ్ళా ఆర్గ్యుమెంట్ చెప్పినాం. ఆ సుబ్రహ్మణ్యం కమిషన్ ఆ ప్రభుత్వం పోయేదాకా రిపోర్టు పంపలే. ఈ లోపల కమిషన్ టైం కూడా అయిపోయింది. మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మనం వెంబడి పడ్డాం. మన కమిషన్ 2016 చివరి భాగంలో వచ్చింది. 17లో మనం రిక్వెస్ట్ చేసినాం. 17 చివరి భాగంలో మరి ఒకసారి కేసీఆర్ గారు అనుమతి ఇచ్చి మనకు విచారణ జరిపి వీళ్ళకి న్యాయం చేయండి అని. దురదృష్టవశాత్తు మనం నోటిఫికేషన్ ఇచ్చినాం. తెల్లారే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ తోటి మరి అది కూడా వెనుకపోయిన నేపథ్యం ఉంది. 2018 ఎన్నికలు వచ్చినాయి. 18 ఎన్నికల తర్వాత నిరంతరం కృషి చేసిన సుప్రీంకోర్టులో అయినప్పటికీ కార్యక్రమాలు కాలేదు. 2022లో చివరిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోటి ఈ రాష్ట్రంలోనే దీన్ని పరిష్కరిస్తామని బీసీ కమిషన్ ఒక పిటిషన్ దాఖలు చేస్తే మనం మళ్ళా రాష్ట్రానికి వచ్చింది. ఇలా రాష్ట్ర పరిధిలో ఉంది ఈ అంశం. బీసీ కమిషన్ ఎప్పుడంటే అప్పుడు విచారణ చేసి కార్యక్రమాలు చేయొచ్చు. ఇప్పటికే ఎలక్షన్ ముందడి జరిగినాయి కాబట్టి, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా కాస్త చేయడానికి వెనుక ముందు ఆడింది. ఎన్నికలైనాక చేద్దామని చెప్పి గౌరవ కేసీఆర్ గారు కూడా మనకు హామీ ఇచ్చిండు. కానీ ఈ లోపల ఎన్నికలు వచ్చి మనకు కాలేదు. ఇవాళ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అందరికీ హామీలు ఇచ్చినట్టే మనకు కూడా హామీలు ఇచ్చింది. అనేక మందికి హామీలు ఇచ్చింది. మనం అందరికీ చెప్తాం 420 హామీలు ఇచ్చిందని చెప్తుంటాం మనం. ఈ 420 హామీలో మనవి కూడా ఒక 4-5 హామీలు ఉంటాయి. ముదిరాజులని బీసీడీ నుంచి ఏకు మారుస్తాం, వెంటనే జీవో నెంబర్ 15 మేము అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినారు. దాన్ని కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ప్రకటించినారు. మనం దాన్ని అమలు చేయమని చెప్పి అనేక సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం. మీకు అందరికీ తెలుసు. గత 6 నెలల క్రితం మనం అన్ని మండల కేంద్రాల్లో కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. శాసనసభ్యులకు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. సరే, ఇప్పుడు చివరి విడత 4 రోజుల్లో మరి రాష్ట్రంలో ఉన్న అందరికీ రిప్రజెంటేషన్లు ఇవ్వబోతున్నాం. ఒకవేళ ఇచ్చిన మాట కట్టుబడకపోతే, బీసీడీ నుంచి ఏకు రానియకపోతే ఖచ్చితంగా యుద్ధానికి కూడా సిద్ధపడి ముదిరాజు బిడ్డలు ఉంటారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పోరాటం ఒక్కటే శరణ్యం. ఐక్యంగా మనం కదిలితేనే, పల్లె పల్లె కదిలితేనే అవుతుంది. నేను చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తుంటే, ఎప్పుడన్నా ఒక రాజకీయ పార్టీ రాస్తారోకో చేయమంటే మెయిన్ రోడ్ అవుతుంది. కానీ ముదిరాజు బిడ్డలు రాస్తారోకో చేస్తే గల్లీ గల్లీ కూడా అవుతుంది. ప్రతి ఊరుకు పోయే దారి కూడా మనం రాస్తారోకో చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మనకు. అనేక పల్లెల్లో మన బిడ్డలు ఉన్నారు. ఒక్కసారి రోడ్ ఎక్కితే అనేక కార్యక్రమాలు మనం చేసే అవకాశం ఉంది.
తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి వారిని ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాం. మాట తప్పితే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దానికి ముదిరాజు బిడ్డలందరూ కూడా మీరందరూ సిద్ధపడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, వాస్తవంగా అన్ని పల్లెల్లో అన్ని గ్రామాల్లో ముదిరాజు భవనాలు కూడా మనం కట్టుకోవాలని చెప్పి ఒక సంకల్పంతో పనిచేస్తూ వచ్చినాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ అన్న, రాజేంద్ర అన్న ఆ రోజు కూర్చొని మాట్లాడుకొని ఒక 750 కమ్యూనిటీ హాల్స్ ఇచ్చినారు మనకు. దానిలో దగ్గర 550 కమ్యూనిటీ హాల్స్ సంపూర్ణంగా పూర్తయినాయి. అనేక పల్లెల్లో కమ్యూనిటీ హాల్స్ వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత శాసనసభ్యులు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళ నిధుల నుంచి కూడా మనకు కమ్యూనిటీ హాల్స్ అడిగిన కాడల్లా ఇచ్చినారు. దానిలో హరీష్ అన్న కూడా అనేక కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మేమందరం సిద్దిపేటలో భవనానికి స్థలం అడగాలంటే వెనుక ముందు ఆడేటోళ్ళు మనోళ్ళు. మరి ఒక లెటర్ ప్యాడ్ కొట్టించి ముద్దడపడి వచ్చి హరీష్ అన్నని, అన్న మాకు ఒక కమ్యూనిటీ కావాలంటే అడుగుతలేరు, ఇంకా మీరు అడుగుతలేరంటే మీకు ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పి అనుకున్నా. అడిగిన వెంటనే 2 ఎకరాల స్థలం కమ్యూనిటీ హాల్కు, 1 ఎకరం స్థలం మన హాస్టల్ కోసం మరి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా దాని ఫౌండేషన్ కోసం వచ్చిన రోజు మరి బ్రహ్మాండమైన ఫౌండేషన్ కార్యక్రమం చేసుకున్నాం. మనం ఫౌండేషన్కి వచ్చిన రోజు హరీష్ అన్నను రిక్వెస్ట్ చేసినాం వేదిక మీద నుంచి, అన్న మొన్న ఎప్పుడో మా ముదిరాజుల మీటింగ్ పెడితే రోడ్డు మీద ఉన్న రెడ్డి ఫంక్షన్ హాల్లో పెట్టిందన్న, అదేదో ఎయిర్ కండిషన్ హాల్ అన్నారు. మరి అలా కూర్చుంటే చల్లగా ఉన్నది, కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నది. మా ముదిరాజు బిడ్డలు మొదలే ఆవేశపరులు, మా వాళ్ళు కూడా జర చల్లగా మాట్లాడుకోవడానికి ఒక ఎయిర్ కండిషన్ హాల్ చేస్తే సంతోషంగా పడతామన్నా అంటే, అన్నదే తడవగా ఇలా కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని దాదాపు 13 కోట్ల రూపాయలు మన భవనానికి వెచ్చించి అలా ఎయిర్ కండిషన్ కమ్యూనిటీ హాల్ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు బిడ్డలకు ఉన్న ఏకైక ఎయిర్ కండిషన్ కమ్యూనిటీ హాల్ అనేది ఇవాళ మీ సిద్దిపేట జిల్లాలో హరీష్ అన్న ఔదార్యంతో మనం నిర్మాణం చేసుకున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడే కాదు, మనం ఇవాళ దుబ్బాకలు కడుతున్నాం, దానికి కూడా నిధులు ఇప్పించినారు. గజ్వేల్లో ఇప్పటికే హాల్ కంప్లీట్ అయింది, కొంత వర్క్ మిగిలిపోయినాయి, దాన్ని కూడా ఏదో రకంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దాని పక్కనే డైనింగ్ హాల్ కూడా కంప్లీట్ చేయాలనే సంకల్పం కూడా ఉంది. ప్రభుత్వం మారడంతో మనకి ఇబ్బందులు అయినాయి, దానికి నిధులు మంజూరు చేసిన వాళ్ళు రద్దు చేయడం జరిగింది. మరి అదేవిధంగా హరీష్ అన్న సౌకర్యం వారి ఔదార్యంతో సంగారెడ్డిలో స్థలం సేకరించినాం, మరి మెదక్లో స్థలం సేకరించినాం, జహీరాబాద్లో స్థలం సేకరించినాం, ఇవాళ కామారెడ్డిలో స్థలం తీసుకున్నాం, ఇవాళ మనం హుజరాబాద్లో స్థలం తీసుకున్నాం, వనపర్తిలో స్థలం తీసుకున్నాం, గద్వాల్లో స్థలం తీసుకున్నాం, సూర్యాపేటలో స్థలం తీసుకున్నాం, కొడంగల్లో కూడా స్థలం తీసుకున్నాం. 22, 23 ప్రాంతాల్లో స్థలాల సేకరణ కూడా చేసి ముదిరాజు భవనాలు నిర్మించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నిటికంటే గొప్ప విజయం ఏంటంటే హైదరాబాద్ కోకాపేటలో 5 ఎకరాల స్థలం 5 కోట్ల రూపాయలు మనం ప్రభుత్వం నుంచి తీసుకున్నాం. మనం పోగానే ఈ కోకాపేటలో బీసీలు 49 కులాలకు స్థలాలు ఇచ్చిండ్రు. అక్కడ నెంబర్ 1 ప్లాట్ ఎవరిదంటే ముదిరాజు బిడ్డల ప్లాట్. అది అన్న కూడా వచ్చిండు, ప్లాట్ చూసిండు, కన్స్ట్రక్షన్ చేయండి, మీరు పనులు ప్రారంభిస్తే నేను అవసరమైతే ఇంకా కొన్ని నిధులు కూడా ఇస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చిండ్రు. దురదృష్టవశాత్తు మనం పనులు ప్రారంభించిన తర్వాత భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లో వచ్చిన భారీ వర్షాలతోటి మొత్తం అతలాకుతలమై దెబ్బతిన్నది. మళ్ళీ పునరుద్ధరణ కార్యక్రమాలు చేసేటప్పటికీ ఎన్నికలు వచ్చినాయి, మనం చేయలేకపోయినాం. త్వరలో దాన్ని కూడా ముందుపడి దాన్ని కూడా సంపూర్ణంగా పరిపూర్తి చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ముదిరాజు బిడ్డలకు నా విజ్ఞప్తి అయితే ఐక్యంగా ఉండండి, కలిసికట్టుగా ఉండండి. ఏదైనా కార్యక్రమం చేస్తే 10 మంది కలిసి ఉంటేనే అవుతుంది. నేను ఇవాళ దాదాపు 15-20 రోజులు అయింది. ఈ మంచి రోజులు వచ్చినప్పటి నుంచి రోజుకు ఒక పెద్దమ్మ గుడికి పోతున్నా. అది ఎక్కడ వరంగల్ కావచ్చు, మొన్న ఎల్లారెడ్డికి పోయినా, అంతకుముందు వేములవాడ పక్కకు కొడుముంచ అనే గ్రామానికి పోయినా. అట్లా ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలలో పెద్దమ్మ దేవాలయానికి వెళ్తున్నాయి. ఇవాళ కూడా మీ దగ్గర ఈ అల్లాదుర్గం నియోజకవర్గంలో మన గుడి మాందాపురంలో గుడి ఏర్పాటు చేసుకుంటూ రమ్మని చెప్పినారు. ఇట్లా అనేక గుళ్ళు, దేవాలయాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టుకోవడానికి రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాం. ఇవాళ
అనేక ప్రాంతాల్లో మన దేవాలయాలు కూడా నిర్మాణం అవుతున్నాయి. అది మన పార్టీ మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మీరు ఒక 20% కడితే మిగతా 80% ప్రభుత్వం ఇచ్చే విధంగా కూడా కార్యక్రమాలు ఉన్నాయి. అటువంటి కార్యక్రమాలను కూడా నిరంతరం మన అనేక ప్రాంతాల్లో మనం వినియోగించుకొని అద్భుతంగా దేవాలయాలు కట్టుకున్నాం. అయినప్పటికీ రూపాయి కూడబెట్టుకొని మన బుద్ధరాజు బిడ్డలు కూడా అనేక ప్రాంతాల్లో ఈ దేవాలయాలు నిర్మాణం చేసుకుంటున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి వీటన్నిటి కూడా మనం కలిసి పని చేయాలంటే ఐకమత్యంగా ఉండాలి, కులం కలిసి ఉండాలి, కలిసి కట్టుకు ఉండాలి. మన దాంట్లో ఏంటంటే రోషం ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. పుట్టిగానే కోపానికి వస్తాం. మన కులానికి అదే పేరు, రోషం ఉన్న కులం అనే పేరు చెప్పుకుంటాం మనం. దయచేసి మన రోషం, మన ద్వేషం, మన కోపం, మన ఆకలి మీద, మన బాధల మీద, మనకు విద్య లేని తనం మీద, మన దరిద్రం మీద చూపెట్టాలి. మన బిడ్డలు మధ్య చదువుకోవడానికి చేయాలి. నేను పెద్దమ్మ దేవాలయానికి ఎక్కడికి పోయినా చెప్తున్నా. నేను ఈ మధ్యకాలంలో ఆ దేవాలయం 3 రోజులు అయ్యగారులు వస్తారు, పూజ పెడతారు, కంకణాలు కట్టుకుంటారు. మనం ఆ 3 రోజులు మాత్రం నిష్టగా ఉంటారు బిడ్డలు, ఏ ముట్టుకోరుగా. కానీ అది అయిపోయిందనుకో అయ్యగారు అటు పోయిండు అంటే ఆగా ఉంటుంది మన కథ అంతా. ఎవరి చేతిలో ఉండదు. నేనైతే చెప్తున్నా, కొంచెం ఆ నిష్ట ఏదైతుందో బిడ్డ జీవితంలో కూడా ఉండాలి. మనకు మన బిడ్డల్ని బాగు చేసుకోవడానికి ఉండాలి, మన బిడ్డల్ని బాగా చదివించుకోవడానికి ఉండాలి, మన బిడ్డలు ఎదగడానికి ఉండాలి. మీరు వారానికి ఒక రోజు పండుగ చేసుకొని కానీ రోజు పండుగ చేసుకొని ఇంటికి పోకండి అని చెప్పి నా ముదిరాజు బిడ్డల్ని నేను చేతులు ఎత్తి నమస్కరించి మరీ కోరుతున్నాం. మిమ్మల్ని రోజు పండుగ ఇంటికి చేసుకొని ఇంటికి పోతే ఇల్లాగం అవుతుంది, పిల్లలాగం అవుతారు, మన బతుకులు బాగుపడాయి. 75 ఏళ్ల క్రితం ఎట్లున్నామో ఇప్పుడు గట్లనే కలవడ్డాం. కొంచెం అన్నా మారాలంటే మన జీవితాలలో, మన ఆలోచనలలో మారాలి. కొంతమంది పెద్దలు సమాజం కోసం కొట్లాడిన వాళ్ళు, వాళ్ళు స్వార్థం కోసం కొట్లాడిన వాళ్ళు కాదు, పదవుల కోసం కొట్లాడిన వాళ్ళు కాదు, పేద బిడ్డల కోసం కొట్లాడిన వాళ్ళు. కేవల్ కిషన్ కానీ, పోలీస్ కిషన్ కానీ, ఎర్ర లక్ష్మీనారాయణ కానీ, వీళ్ళంతా మనకు స్ఫూర్తి ప్రదాతలు. ఒక్కసారి తలుచుకోండి, అటువంటి పెద్దలు ఎందుకోసం పనిచేసినారు, ఎవరి కోసం పనిచేసినారు, వారిని ఆదర్శంగా తీసుకొని మనందరం ముందుకు నడవాలని మనసారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ పెద్దల హరీష్ అన్నకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఇప్పుడు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ నాయకులు, సిద్దిపేట నియోజకవర్గ ప్రజల పెద్దన్న ఆశ శ్వాస మా అన్న హరీష్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షత వహిస్తున్న మన జిల్లా అధ్యక్షులు తమ్ముడు ధర్మ ముదిరాజు గారికి మనం ఆహ్వానించగానే ఎంతో ప్రేమతో ఈరోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు బండ ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా మరో సీనియర్ నాయకులు మిత్రులు మన జిల్లాకు సుపరిచితులు నగేష్ ముదిరాజు గారికి, ఈ విగ్రహాన్ని మనకు అందించినటువంటి మన ఆగం పాండు గారు, పిట్ల నగేష్ గారు, అదేవిధంగా సత్యం గారు, శ్రావణ్ గారు, చంద్రమోహన్ సింగ్ గారు, ప్రకాష్ సింగ్ గారు, వేదిక మీద ఉన్న మన సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిట్ కనకరాజు గారు, మల్లన్న గారు, చాలామంది సీనియర్ నాయకులు ముదిరాజు బిడ్డలు ఉన్నారు. వారందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జర్నలిస్టులకు, పాలమాట్ల గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మన మండలంలో మొట్టమొదటిసారిగా పండుగ సాయన్న, కొరివి కృష్ణస్వామి విగ్రహాలు ఈరోజు పాలమాట్ల గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బహుశా మన నియోజకవర్గంలో రెండవది, మన మండలంలో మొదటిది. ఈ మధ్యనే సిద్దిపేటలో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, మళ్ళీ రెండవది ఈరోజు పాలమాట్లలో ఏర్పాటు చేసుకున్నాం. అయితే విగ్రహాల ఆవిష్కరణ చేయడం ఎంత ముఖ్యమో
వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడే ప్రకాష్ అన్న చెప్పినట్టు జీవితంలో వారిని మార్గదర్శకంగా తీసుకొని ముందుకు నడవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇవాళ బాగా కష్టపడతారు, పొద్దున్న లేచి చాలా కష్టపడతారు, కానీ ఆ కష్టం అంతా పొద్దుకి ఖతమైపోతున్నది. అట్లా కాకుండా పిల్లల్ని చదివించి కుటుంబాన్ని పైకి తెచ్చి మనం చక్కగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అనేక అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో. మరి ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఎవరైనా సరే చదివి కష్టపడి పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా బాగా చదివించగలిగితే మన హక్కులు మనం పొందగలుగుతాం. ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం పొందగలుగుతాం. మరి ఈరోజు నేను విషయాల్లోకి పోను, ఎందుకంటే అన్న చాలా డీటెయిల్గా చక్కగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆయన హైదరాబాద్ తొలి మేయర్గా ఆయన ఈ జాతిని ఒక సంఘాన్ని స్థాపించి ఏ రకంగా పైకి తీసుకొచ్చారో చక్కగా తను వివరించారు. అదేవిధంగా పండుగ సాయన్న గారైతే తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా పేదల కోసం పోరాడి చివరికి ప్రాణాలు వదిలినటువంటి పండుగ సాయన్న ఇవాళ ఆయన ఎంత గొప్పవాడో కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా చాలామంది ఉన్నారు. నిజంగా కానిస్టేబుల్ కిష్టయ్య అయితే ఆ రోజు తెలంగాణ రావాలి అని జై తెలంగాణ అంటూ తన తుపాకీతో తానే కాల్చుకొని ప్రాణాలిచ్చి ఇవాళ చరిత్ర పుటల్లో నిలిచిపోయిండు కానిస్టేబుల్ కిష్టయ్య. అనేక చోట్ల కూడా కానిస్టేబుల్ కిష్టయ్య గారి విగ్రహాలు పెట్టుకున్నాం. ఈ మధ్యనే మీరు చూసుంటారు, కేసీఆర్ గారు వారి బిడ్డను చదివించి డాక్టర్గా కాదు పీజీ కూడా పెద్ద డాక్టర్గా కూడా వారిని చదివించి ఆ కుటుంబాన్ని కేసీఆర్ గారు పర్సనల్గా ఏ రకంగా పైకి తీసుకొస్తున్నారో కూడా మీరు చూశారు. నిజానికి ముదిరాజులకు సంబంధించి కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో నీళ్ళు వచ్చినాయి. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసి ప్రాజెక్టులకు చెరువులకు అనుసంధానం చేసి కొత్త ప్రాజెక్టులు నిర్మించి ఇవాళ చెరువులలో నీళ్లు చూస్తున్నాం. ముదిరాజులకు ఉపాధి పెరిగిందా లేదా మీకే తెలుసు. ఎంత అద్భుతంగా పెరిగిందో కూడా మీకు తెలుసు. మన పాలమాకుల ఊర చెరువే 20 ఏళ్ళకు ఒక్కసారి కూడా నిండకపోవు. లోకమంతా కొట్టుకపోతే పాలమాకుల ఊర చెరువు గప్పుడు నిండుతుండే, కానీ ఇప్పుడు ఎండుతుందా? కాలమైనా కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాలమాకుల ఊర చెరువును కలిపిన తర్వాత ఇవాళ ఎప్పుడు నిండు కుండ లెక్క పాలమాకుల ఊర చెరువు అయింది. మా గ్రామ ముదిరాజులు ఇవాళ ఇంత వృత్తి దొరికి ఉపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి కూడా మీరే చూస్తున్నారు. ఇట్లా రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో చెరువుల్ని పట్టించుకోలే, ప్రాజెక్టులను పట్టించుకోలే, మన నీళ్లు మనకు దక్కలే. ఇవాళ కృష్ణా గోదావరి జలాల్లో మన నీళ్లు మనకు దక్కాలని చెప్పి ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును నిర్మించి ఇవాళ బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకున్నాం. ఇవాళ పంటలు పండుతున్నాయి. మా మత్స్యకారులకు చేపల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది, ఉపాధి దొరికింది. ఈరోజు ఏ గ్రామంలో పోయినా కూడా, ఒకప్పుడేమో నాకు బాగా గుర్తుకి పక్కనే రాజగోపాల్పేటలో చెరువుల నీళ్లు లేవు, చేపలు ఎండిపోతున్నాయని ఒక బోర్ వేసారు, ఒక మోటార్ పెట్టారు. అవి ఎంత పావు కిలో అయినాయి, జర ఒక 2-3 నెలలు దానిలాంటి 1/2 కిలో అవుతాయి అని అట్లా బట్టిలాంటి పరిస్థితి చూసిన నేను. కానీ ఇప్పుడు రివర్స్ అయింది, సీన్ రివర్స్ అయింది. అరే ఎండాకాలం కూడా చెరువు నిండుగున్నది సార్, అది చేపలు దొరుకుతలేవు, అడుక్కు అయినా జర నీళ్ళు తీయవా అంటారు. అప్పుడేమో నీళ్లు లేవు నీళ్లు పోయవా అన్నారు, ఇప్పుడేమో నీళ్లు తీయవా అంటున్నారు. ఎందుకంటే అది మనం కాలువ కింద యాసంగి పంటకు నీళ్లు ఇస్తే ఆ చెరువు నిండుకుంటున్నది, అవేమో అడుక్కుపోతున్నాయి, దొరుకుతలేవు పడదామంటే. అట్లా ఎంత మార్పు వచ్చిందో మీరే చూస్తున్నారు. అంటే ఎటువంటి తెలంగాణ ఎట్లయింది అది కూడా మీరు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి 2 వీలర్, ఆటోలు, 4 వీలర్లు, వలలు, పడవలు, దాదాపు 1000 కోట్ల రూపాయలతోని ముదిరాజ్ బిడ్డలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఒక 100-120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా చేప పిల్లలు, రొయ్యలు ఇవన్నీ చెరువుల్లో, చెక్ డ్యాముల్లో, మన ప్రాజెక్టుల్లో పోసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఏడాది అర్థమై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మీకు తెలుసు పోయిన సంవత్సరం చేపలు పోసినారే. మన సిద్దిపేట జిల్లా కానీ, మన మెదక్ జిల్లా కానీ, సంగారెడ్డి జిల్లా కానీ,
దాదాపు సగం జిల్లాల్లో చేప పిల్లలే పోయలే. ఇక కొన్ని జిల్లాల్లో పోసిండ్రు, పోసిన కాడ కూడా సగమంతనే పోసిండ్రు. ఇదివరకు 1,00,000 పిల్లలు పోతే ఇప్పుడు 50,000 అంటారు. అది కూడా కొన్ని చెరువులకే పోసిండ్రు, అన్ని చెరువులకు పోయలే. కేసీఆర్ గారు ఉంటే అన్ని కుంటలు, చెరువులు, చెక్ డ్యాములు, ప్రాజెక్టులు, డ్యాములు అన్నిట్లల్లో కూడా బ్రహ్మాండంగా ఇటు చేప పిల్లలు, రొయ్య పిల్లల్ని పోసి ఉపాధి కల్పించే ప్రయత్నం చేసిండ్రు. మేము అంతకంటే మంచిగా చేస్తాం, కేసీఆర్ 1,00,000 పోసిండు, మేము 2 లక్షలు పోతాము అన్నారు. ఇప్పుడు 1,00,000 లేదు, అసలు పోసుడే బంద్ అయిపోయింది. పోయిన సంవత్సరం అయితే అసలు చేప పిల్లలే పోయలే మన జిల్లాలో, కానీ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పోయలేదు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి. నిన్న మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉండేవారు కానీ, మా బండ ప్రకాష్ అన్న కానీ, ఈటల రాజేందర్ అన్న కానీ అసలు ఎండాకాలంలో సుధరాయిస్తాం మేము. ఏమని, వానకాలం వస్తుంది, ఏమైనా చేప పిల్లలు టెండర్లు పిలుగుంది, చేప పిల్లలు పెంచింది, మనం జూలై నుంచి మళ్ళా కుంటల చెరువులలో చేప పిల్లలు పోయడానికి తయారు ఉండాలని చెప్పి బడ్జెట్ ఇవ్వడం కానీ, చేప పిల్లలకు టెండర్లు పిలవడం కానీ రెడీ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మే అయిపోతుంది, జూన్ నెలకు ఎంటర్ అవుతా ఉన్నాం. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో చేప పిల్లలకు ఇంకా టెండర్లే పిలవలే. పోయినసారి కూడా ఏమైంది, ఎప్పుడో ఆగస్టులో టెండర్లు పిలిచిండ్రు, అక్టోబర్లో కొన్ని చేప పిల్లలు వస్తే ఒక 5-10 జిల్లాలలో కొన్ని చెరువులలో పోసిండ్రు, అయిపోయిందని చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కూడా జూన్ నెల వచ్చినా ఈ రోజు కూడా టెండర్లు పిలవట్లేదు. అంటే ఈ ప్రభుత్వం ముదిరాజులంటే, మా మత్స్యకారులంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇవాళ అర్థం చేసుకోండి. నేను ఈ పాలమాకుల నుంచి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కనీసం పోయిన సంవత్సరం పోయలేదు, ఇప్పుడైనా తక్షణమే బడ్జెట్ కేటాయించి చేప పిల్లలకు టెండర్లు పిలిచి ఈ సంవత్సరం అన్ని కుంటల్లో, చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వదలాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ వదలకపోతే మాత్రం నిన్ను వదిలిపెట్టాము, అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టైనా సరే మా మత్స్యకారులకు ఉపాధి దెబ్బతినకుండా కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మాటలు చాలా చెప్పిండ్రు. పొద్దుగాల నేను ఇటు వస్తా ఉంటే జోగిపేటకెళ్ళి ఫోన్లు వచ్చినాయి, సార్ ఈ జీలుగు జన్ము విత్తనాలు దొరుకుతలేవు, ఈడ బాగా లొల్లు అవుతుంది, రాస్తా రోకో అవుతుంది, అరే ఎట్లా సార్ అన్నారు. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే అడిగినన్ని సంచులు దొరికినాయి, జన్మైనా జీలుగైనా. ఇప్పుడు రేటు పెంచిండ్రు, అవి దొరకడం కూడా దొరకలేవు సార్. పొద్దుగాల 5 గంటలకు వచ్చి చెప్పుల లైన్లో పెట్టినాం, ఇంకా దొరకలేవని సంగారెడ్డి జిల్లా జోగిపేటకి వెళ్ళి మన లీడర్లు ఫోన్ చేస్తూ ఉండ్రి నాకు. ఇలా మన జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఏమిస్తారు మీరు, విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు, చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు, ఏమన్నా మాట్లాడితే పైసలు లేవంటాడు. అందాల పోటీలకు మాత్రం 200 కోట్లు పెట్టిండు. అది ఎవరు గడప చెప్తుంది? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనుము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇది ఎక్కడి గవర్నమెంట్? మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. చేప పిల్లలకు ఎంత అవుతాయి? తిప్పి కొట్టే 100 కోట్లు అవుతాయి. నువ్వు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టబడుతుంది. అది ఏ వర్గానికి, ఏ గ్రామానికి, ఏ ప్రజల కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు? దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే ఈ రకంగా తయారైపోయింది వ్యవస్థ. చేయాల్సిన పని చేస్తలేరు. కానీ ఇవాళ రైతులకు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటాడు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. కానీ ఇవాళ 1000 కోట్లు పెట్టి టెండర్లు అయితే పిలుస్తుండు. ఎవరి జేబులు నింపడానికి? కమిషన్ల కోసమా? కేసీఆర్ రైతు బంధు ఇవ్వగలిగినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేవు? వానకాలం ఇవ్వపోతివి, యాసంగి ఎగబెట్టివి, 15,000 ఇస్తా అని ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోతివి. కానీ ఇప్పుడు ఏం చేస్తుండు? HMWSలో 10,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, GHMCలో 7,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, HMDAలో 20,000 కోట్ల రూపాయల పనులకు టెండర్ పిలిచిండు. అదేందో ఫ్యూచర్ సిటీ అని ఆయన భూములు కొనుక్కున్నాడట, ఆడికి 4 లైన్ రోడ్ 6 లైన్ రోడ్ వేస్తా దానికి 4,000 కోట్లు ఖర్చు పెడుతుండు. మరి వీటన్నిటికి పైసలు ఎక్కడికి వస్తున్నాయి? రైతులు అడిగితే లేవు అంటావు, ఉద్యోగస్తులు అడిగితే లేవు అంటావు, మత్స్యకారులు అడిగితే లేవు అంటావు. 1,00,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు చేస్తున్నాడు. అంటే నీ కమిషన్ల కోసమో, నీ జేబులు నింపుకోవడానికో, ఢిల్లీకి కప్పం కట్టడానికో, కాంట్రాక్టర్ల కోసం మాత్రం నీకు 1,00,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. పేద ప్రజలు అడిగితే, రైతులు అడిగితే, మత్స్యకారులు అడిగితే, మా కుల వృత్తుల వాళ్ళు అడిగితే మాత్రం డబ్బులు లేవని చెప్పి మాట్లాడుతున్నాడు.
ఇవాళ ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అందాల పోటీలకు మాత్రం పైసలు వస్తున్నాయి, మా మత్స్యకారుల కంటే వస్తలేవు, చేతులు వస్తలేవు నీకు. ఇవి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈరోజు మా అన్న ప్రకాష్ అన్న చెప్పినట్టు, అన్న మా సిద్దిపేట నియోజకవర్గంలో పెద్దమ్మ గుడి దేవాలయం లేని ఊరే ఉండదు. ఏ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లేని ఊరే ఉండదు మా నియోజకవర్గంలో. ప్రతి గ్రామంలో కూడా మా సిద్దిపేట నియోజకవర్గంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కట్టించినాయి. ప్రతి దేవాలయానికి కూడా నా వంతు సహాయం అందించి ప్రతి ఊర్లో కూడా పెద్దమ్మ గుడి దేవాలయం కట్టినాయి. అండ్ ప్రతి దేవాలయానికి కూడా నేనే పోతా. ఆల్మోస్ట్ 90 ఏమన్నా ఒక్కటి మిస్ అయిందేమో కానీ 99% ప్రతి దేవాలయం ప్రారంభోత్సవానికి, ఆ అమ్మవారి కళ్యాణానికి, వార్షికోత్సవానికి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటాం. అంటే అట్లా అంత అవినాభావ అనుబంధం మాతో ఉన్నది. ఇందాక అన్న చెప్పినట్టు దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్దిపేటలో ముదిరాజులకు బ్రహ్మాండమైన ఏసీ ఫంక్షన్ హాల్ కట్టినాం. ఇవాళ సిద్దిపేటలో పెద్ద పెళ్లిళ్ళు ఎవరైనా చేసుకోవాలంటే ఏది పెద్దగా ఉన్నది అంటే ముదిరాజ్ ఫంక్షన్ హాల్ పెద్దగా ఉందని అడిగే పోతుంది. సో అట్లా అంత పెద్దది బ్రహ్మాండమైనటువంటి ఏసీ ఫంక్షన్ హాల్, పార్కింగ్ సౌకర్యంతో 2-3 ఎకరాల్లో చాలా విలువైనటువంటి భూమి కూడా కేటాయించి మనం నిర్మాణం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచినాం. సో ఈరోజు పాలమాక్ల గ్రామ యువత కానీ మా ముదిరాజ్ బిడ్డలు చక్కగా ముందుకొచ్చి ఇవాళ ఎంతో ఆదర్శవంతంగా కొరివి కృష్ణస్వామి గారిది మరి పండుగ సాయన్న విగ్రహాన్ని పెట్టి చాలా మంచి కార్యక్రమం చేశారు. దీంట్లో భాగస్వాములై కష్టపడ్డ ప్రతి ముదిరాజ్ బిడ్డకు నా హృదయపూర్వక అభినందనలు, మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి అన్నగారు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా పైకి రావడానికి కష్టం చేయడం ఒకటే కాదు, పిల్లల్ని చదివించడం, మనం పైకి ఎదగడానికి కూడా ఒక మార్గనిర్దేశకం చేసుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఓకే, ముదిరాజ్ సంఘం తరఫున, పాలవంకర ముదిరాజ్ సంఘం తరఫున మన ప్రకాశ్ అన్న గారికి సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ధర్మ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి, మనందరి ఆత్మ బంధువు, ఎల్లప్పుడూ వారిని కంటికి రెప్పలా కాపాడుతూ అనేక విషయాల్లో మనకు సహకారం అందిస్తున్న గౌరవనీయులు హరీష్ రావు గారు,
గారు, ఆగం పాండు గారు, పండుగ బాలు గారు, సాగర్ గారు, సత్యం గారు, సీను గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్యయ్య గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కుల పెద్దలు బొగ్గుల రాజు గారు, కేకురు సత్యయ్య గారు, కుండ్ల మల్లేశం గారు, ఈనాటి ఈ విగ్రహ ప్రదాతలు ఆగం పాండు గారు, నగేష్ గారు, సత్యం గారు, శ్రవణ్ గారు, పండుగ సాయన్న విగ్రహదాతలు చంద్రమోహన్ సింగ్ గారు, ప్రకాష్ సింగ్ గారు, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాతనే మన ప్రముఖుల విగ్రహాలు పెట్టుకోవాలి, మన చరిత్ర మనం చెప్పుకోవాలి, మన విషయాలు మనం 10 మందికి చెప్పాలి అనేది ఉద్యమకాలంలో మొదలైన ఆరాటం. ఆ ఆరాటం కాస్త తెలంగాణ వచ్చిన తర్వాత మరింత గొప్పగా ముందుకెళ్ళింది. మీకు అందరికీ తెలుసు, సాగలైలమ్మ విగ్రహం తెలంగాణ రాకముందు ఎక్కడ తెలంగాణ లేదు. ఆ చరిత్ర కూడా గుర్తింపు రాలే, మన చరిత్రలు కూడా గుర్తింపు రాలే. మన కోర్వి కృష్ణస్వామి కానీ, పండుగ సాయన్న కానీ, పోలీస్ కిష్టన్న కానీ, కేవల్ కిషన్ ముదిరాజ్ చరిత్ర కానీ అంతకుముందు మనం ఎక్కడ ఏ పాఠ్య పుస్తకాల్లో కానీ ఎక్కడ చదవలే. మనం ఒక తెలంగాణ ఉద్యమ కాలంలో మొదలైంది. తెలంగాణ వచ్చిన తర్వాత మన చరిత్రలు బయటికి రావడం మొదలైంది. మన తెలంగాణలో అన్ని కులాలు, అన్ని వర్గాలు మన చరిత్రను కూడా మనం చెప్పుకోవాలన్న సంకల్పం కొద్దీ ప్రారంభమైన ఈ కార్యక్రమం. మీరు అనుకుంటా కృష్ణస్వామి ఇంటికాడ, వారు ఓల్డ్ సిటీలో ఉంటారు, చిన్న విగ్రహం, హాఫ్ సైజ్ విగ్రహం 2014లో పెట్టాం మేము. చిన్నగా 10 మంది అనుకొని ఒక బస్ సైజ్ విగ్రహం. వాస్తవంగా ఆ గల్లీకి కృష్ణస్వామి ముదిరాజు గల్లీ అనేది ఎన్టీఆర్ టైంలో ఫిక్స్ అయింది అది. కానీ ఆ బోర్డు కూడా మరిగిపోయింది. మళ్ళీ బోర్డు తీసుకొచ్చి బోర్డు పెట్టించి ఆ విగ్రహం పెట్టడం జరిగింది. తర్వాత సరూర్ నగర్ కట్ట మీద 2వ విగ్రహం పెట్టడం జరిగింది. మరి సోదరులు రిక్వెస్ట్ చేస్తే మరి ఆనాడు సికింద్రాబాద్లో బస్ స్టాండ్ ముందట, వాస్తవంగా అది కంటోన్మెంట్కి సంబంధించిన స్థలం, హైదరాబాద్ నగర కార్పొరేషన్ కానీ సికింద్రాబాద్ కానీ సంబంధం లేదది, కంటోన్మెంట్ ఏరియా. అయినప్పటికీ కూడా ఆ రోజు సాయన్న గారి శాసనసభ్యుల సహకారం, ఆ రోజు అక్కడ పోటీ చేసిన మర్రి రాజశేఖర రెడ్డి గారి సహకారం, మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి పేషీలో ఉన్న ఆనాటి CEO అజిత్ రెడ్డి గారి సహకారం, అందరి సహకారంతో ఆ కంటోన్మెంట్కి సంబంధించిన స్థలాన్ని మరి తీసుకొని అక్కడ మరి కోరివి కృష్ణస్వామి విగ్రహానికి ప్రతిష్టాపన ప్రారంభించడం జరిగింది. మరి ఆగం పాండు గారు మిగతా అందరు దాతల సహకారంతో విగ్రహ ప్రతిష్టాపన చేస్తే నేను పార్లమెంటు సభ్యుడిగా ఆ గద్దెని అభివృద్ధి చేయడానికి, దాన్ని గ్రైనేట్ వేయడానికి కూడా నా పార్లమెంట్ నిధులు ఇచ్చినాను. ఆ స్థల సేకరణ కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తే కంటోన్మెంట్ ఏరియాలో మొట్టమొదటిసారిగా కృష్ణస్వామి కాంస్య విగ్రహాన్ని మనం ఇలా గొప్పగా ప్రతిష్టాపించుకున్నామనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వాస్తవంగా కృష్ణస్వామి గారు హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్గా పనిచేస్తున్నప్పుడు నారాయణ స్వామి గారు అనే మరొక ముదిరాజు కూడా సికింద్రాబాద్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేసినాడు. మమ్మల్ని అడిగినారు చాలామంది, మీరు విగ్రహం పెడుతున్నారు సరే, కంటోన్మెంట్కి ఏం సంబంధం, మరి కృష్ణస్వామి గారు హైదరాబాద్ కదా, సికింద్రాబాద్ కార్పొరేషన్ కాదు కదా అని మాట్లాడినారు. కృష్ణస్వామి గారు ఉట్టి హైదరాబాద్కు సికింద్రాబాద్కే పరిమితం కాదు. మొట్టమొదటిసారిగా ముదిరాజుల కోసం 1930లో ఒక రాష్ట్ర సంఘాన్ని సికింద్రాబాద్ రైల్వే క్యాంటీన్లో ఆయన ప్రకటన చేసి ఇవాళ
ఏదైతే ముదిరాజులం ఇవాళ కండువలు మెడలేసుకొని ఉంటున్నామో వీటికి పునాదులు వేసిన వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజు గారు. కాబట్టి ఎక్కడైనా ఆయన విగ్రహం పెట్టడానికి మేము ముందుకు వస్తామనే మాట చెప్పడం జరిగింది. ఈ రకంగా ప్రారంభించిన కృష్ణస్వామి విగ్రహాలు అనేక ప్రాంతాల్లో ఇవాళ మన బంధువులు పెట్టుకుంటూ పోతున్నారు. మన పాండు గారు గిట్టనైతే ఎక్కడ విగ్రహం పెట్టినా నేను దాన్ని విగ్రహం చేయించిస్తా అని చెప్పి వారు మాట ఇచ్చినారో కమిటీ పెట్టుకొని దాని మీద పనిచేస్తున్నారు. మరి ఇప్పటికే సంగారెడ్డి ప్రాంతంలో కావచ్చు, మన సిద్దిపేటలో కావచ్చు, మరి మిగతా 10 ప్రాంతాల్లో ఇప్పటికే విగ్రహాలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమాలు నడుస్తున్నాయి. కృష్ణస్వామి ముదిరాజు గారి గురించి చెప్పాలంటే ఆయన జాల్నాలో పుట్టినప్పుడు ఉమ్మడి మన నిజాం రాష్ట్రంలో జాల్నాలో పుట్టి హైదరాబాద్కు వచ్చినారు వాళ్ళు. ఆయన పోలీస్ శాఖలో ఉద్యోగం చేసినాడు. మరి తర్వాత మంచిగా నేర్చుకొని టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకొని మరి ఆ రోజు రాజ్ బహదూర్ కిషన్ ప్రసాద్ దగ్గర కూడా ఆయన పర్సనల్ సెక్రటరీగా కూడా పనిచేసినాడు. అనేక గ్రంథాలు రాసినాడు. ఆయన చరిత్ర గురించి చెప్పాలంటే చాలా గొప్పగా ఉంటుంది. పిక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథం ఈ నిజాంతో పాటు మిగతా సంస్థానాలు హైదరాబాద్లో పరిపాలించిన వారందరి చరిత్ర ఎంత దూరం ఉందో అంత దూరం చేసినారు. అంతేకాకుండా ఈ మన ప్రాంతంలో ఉన్న బలహీన వర్గాల జీవిత చరిత్రను కూడా దాంట్లో చిత్రీకరించడం జరిగింది. ఇప్పటికీ అటువంటి గ్రంథం తెలంగాణలో కాదు దేశంలో కూడా పిక్టోరియల్ హైదరాబాద్ లాంటి గ్రంథం రాలేదు. అంతేకాకుండా ఇవాళ కోటిలో ప్రథమ స్వతంత్ర పోరాటంలో అసూలు బార్చిన వారి స్మారకార్థం ఒక స్మారకాన్ని కట్టించినారు నిజాం కాలంలో. నిజాము ఎదిరించి అక్కడ కట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మరి భారత స్వతంత్ర పోరాటానికి మద్దతు పలుకుతూ కట్టియడంలో కృష్ణస్వామి కీలక పాత్ర వహించిన వ్యక్తి. అంతేకాకుండా 30 ఏళ్ళ నిజాం కాలంలో 30 ఏళ్లలో స్వతంత్ర ఉద్యమాల చరిత్ర అనే గొప్ప పుస్తకాన్ని కూడా రాసినాడు ఆయన. మరి ఆనాటి నిజాం ప్రభుత్వంతో కూడా గుర్తింపబడ్డాడు. 2 సార్లు నామినేటెడ్ కార్పొరేటర్గా కూడా ఆయనే నామినేట్ చేయబడ్డాడు. 3 సార్లు గెలిచిండు. మరి ఒకసారి ఆనాడు మాటపాటి హనుమంతరావు గారి మేయర్గా ఉన్నప్పుడు డిప్యూటీ మేయర్గా కూడా పనిచేసినాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 1956 తర్వాత మొదటి మేయర్గా నియమించబడ్డవాడు కృష్ణస్వామి ముదిరాజు అనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకే మనం మొదటి మేయర్ కృష్ణస్వామి ముదిరాజు అని అంటాం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం వచ్చినప్పటి నుంచే మన రాష్ట్రాల కింద లెక్క పెట్టుకున్నాం కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతను మొదటి మేయర్గా కార్యక్రమాలు చేసినారు. స్వతంత్ర ఉద్యమంలో అనుభవం ఘటించినాడు. భారతదేశ చరిత్రని రాసే గ్రంథాలు రాసే కమిటీలో సభ్యుడైనాడనే. మన యాదాద్రి ఇవాళ ఏదైతే యాదగిరిగుట్ట అభివృద్ధి కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేసినాడు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి ఇవాళ కృష్ణస్వామి ముదిరాజు గారు. అంతేకాదు మీకు అందరికీ తెలియదు, హైదరాబాద్కు కార్పొరేషన్కు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిన మొదటి వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆయనే ప్రతిభకు మెచ్చి భారతదేశ పర్యటనకు వచ్చిన ఆనాటి మార్షల్ టీటో మరి ఆయనకు ఒక వాచ్ను కూడా ప్రజెంట్ చేసి వెళ్ళినాడు. జవహర్లాల్ నెహ్రూ కూడా అత్యంత ఆత్మీయుడుగా పనిచేసిన వ్యక్తి ఇవాళ కృష్ణస్వామి ముదిరాజు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఆయన చరిత్రని గ్రామాన కూడా మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఎందుకంటే అటువంటి వ్యక్తులు త్యాగాలు చేసినారు కాబట్టి ఇలా సంఘాలు కనీసం చెప్పుకునే పరిస్థితుల్లో కన్నా ఉన్నాయి. సంఘాల నిర్మాణంలో మొట్టమొదటిసారి అడుగులు వేసిన వ్యక్తి. మీరు సమైక్యంగా ఉంటేనే, సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధిస్తారనే మాట చెప్పిన వ్యక్తిగా కృష్ణస్వామి ముదిరాజు గారిని మనం నిరంతరం స్మరించుకోవాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ రెండో వ్యక్తి ఈరోజు మీరు పండుగల సాయన్న అనే వ్యక్తి సామాన్యుడు కాదు. తెలంగాణ రాకముందు మనోళ్ళు పండుగల సాయన్న అంటే ఏదో మహబూబ్ నగర్లో ఒక మూలకు ఎక్కడో చేసుకుంటారా వాళ్ళు పండుగ సాయన్న అని చెప్పుకుంటారు, అది గొప్పది కాదు అనే అభిప్రాయం ఉండేది. మనం తెలంగాణ ముదిరాజు మహాసభ ఏర్పాటు జరిగిన తర్వాత పండుగ సాయన్న చరిత్రను కూడా విరివిగా మనం బయటికి తీసుకురావడం జరిగింది. అనేక రకాలుగా వ్యాసాలు రాయడం, పత్రికల్లో ప్రచురింపజేయడం, మిగతా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది.
మరి పండుగల సాయన మేరుగోనిపల్లి అని నవాపేట మండలం ఉంటుంది మనకు, పోతుంటే షాద్నగర్ పక్కనే. ఆ మేరుగోనిపల్లిలో జన్మించిన వ్యక్తి మొదటి నుంచి ఆనాటి పరిస్థితులలో, బహుశా నేను అనుకుంటా 1860 1900 సంవత్సరంలో ఉన్న వ్యక్తి. ఆనాడు భూస్వాములు వాళ్ళ దౌర్జన్యాలు చూసి వాటికి నిరంతరం వ్యతిరేకంగా పోరాడేటోడు, వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సంకల్పించేటోడు. తప్పనిసరి వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గొంతు విప్పి మరి సొంత దళాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజే మరి కార్యక్రమాలు మొదలుపెట్టినాడు. చేసి ఎవరి కోసం చేసినాడు? ఆయనే పేద బిడ్డల కోసం చేసినాడు. ఆయన నినాదం ఒకటే, పెద్దోని కొట్టు పేదోనికి పెట్టు. ఈ రకమైన నినాదంతో ఎక్కడైతే దొరల గడీలలో నిండి ఉన్న గరిసెల్ని తీసుకొచ్చి పేదలకు పంచిపెట్టేటోడు, ఆ బియ్యం కానీ మిగతాయి కానీ పెట్టేటోడు, ఎక్కడికక్కడ కందూర్లు చేసేటోడు, ఎక్కడికక్కడ అన్నదానాలు చేసేటోడు, అనేక గ్రామాల్లో చెరువులు తవ్వించిండు, అనేక గ్రామాల్లో బళ్ళు పెట్టించిండు, పాఠశాలలు పెట్టించిండు. మన బిడ్డలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయం మంచిగా చేసుకోవాలి, వాళ్ళు చదువుకోవాలి, ఉన్నత విద్యకు పోవాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేసిండు. ఒక రకంగా పండుగ సాయాన్ని అంటే హడలు ఆ రోజులలో. ఆ రోజు మన ప్రాంతాన్ని అక్కడ వనపర్తి మహారాణి పరిపాలిస్తున్నది. మిగతా ప్రాంతాల్లో దొరలు, జాగీర్దారులు, జమీందారుల పాలన కింద ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో ఇది చేయడం వాళ్ళకి సహించలేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని చంపాలని చెప్పి ప్రయత్నం చేసి అనేక ప్రయత్నాలు చేసినా ఎప్పటికప్పుడు ఆయన తప్పించుకొని పోయేవాడు. మరి అటువంటి వ్యక్తిని చంపాలని చెప్పి పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టడం జరిగింది. ప్రజలందరూ ఆయన కోసం ఉద్యమాలు చేసినారు. ఇటువంటి గొప్ప వ్యక్తి, మాకు అన్నం పెట్టే వ్యక్తి, నన్ను చంపొద్దు అని చెప్పి ఉద్యమాలు చేస్తే వనపర్తి మహారాణి అటువంటిది స్వయంగా కిందికి వచ్చి నిజాం నవాబ్ దగ్గరికి వెళ్ళి, ఈ పండుగ సాయాన్ని అంటాడు పేద ప్రజల బిడ్డ, పేద ప్రజల హక్కున చేర్చుకొని కాపాడుతున్న బిడ్డ, ఆయన్ని ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఆ పండుగ సాయాన్నకు ఆయన్ని వదిలేయాలని చెప్తే 10,000 వరాలు కడితే వదిలిపెడతా అన్నాడు. అంటే ఆమె 10,000 వరాలు మహారాణి కట్టి పండుగ సాయాన్నకు రిలీజ్ ఆర్డర్ పట్టుకొని వచ్చింది. వాస్తవంగా మనం అందరం శ్రద్ధగా వినాల్సిన విషయం ఏంటంటే, నిజాం నవాబు ఒక ఫర్మానా వేసిండు. మారో మత్ చూడో అని చెప్పి ఫర్మానా వేసి పంపించాడు. అది తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆనాటున్న పోలీస్ అధికారులకు వీళ్ళకందరికి ఇచ్చిండు. వీళ్ళందరూ ఒకటే అనుకున్నాడు, బతికి బయట పడ్డాడంటే ఎవరినైనా మనం లేపేస్తారా నాయనా, ఈ పండుగ సాయం నువ్వు వదలొద్దని చెప్పి ఆర్డర్ లోపలి తీసుకుపోయి మారో కాడ కొంచెం మార్చి కామా పెట్టి మళ్ళీ బయటికి ఏం పెట్టిందంటే మారో మత్ చోడో అని అర్థం వచ్చేటట్టు ఆ అక్షరాలు దిద్ది బయటికి వదిలిపెట్టి పండుగ సాయాన్ని చంపడం జరిగింది. చంపిన వాళ్ళు కూడా ఏదో రకంగా చంపలేదు, భయం, ఒంటి నిండా భయం. పండుగ సాయాన్ని బతికుంటే ఖచ్చితంగా పేద బిడ్డల తరఫున ఆయన గొంతెత్తుతాడు, పోరాటాలు చేస్తాడు. కాబట్టి ఆయన చంపి తలాన్ని ఒక దగ్గర, మొండాన్ని ఒక దగ్గర వేసిన వ్యవస్థ ఆనాటి నిజాం కాలం వ్యవస్థ అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బిడ్డలు ఎవరు వాళ్ళ స్వార్థం కోసం పనిచేయలేదు, వాళ్ళ సొంతం కోసం పనిచేయలేదు, సమాజ శ్రేయస్సు కోసం పనిచేసినారు, మంచి కోసం పనిచేసినారు. ఇది ఒక్కటే కాదు, మీకు అందరికీ తెలుసు, మనం తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటిదాకా పేద ప్రజల కోసం భూమి పంచాలని ఇవాళ మెదక్ జిల్లాలో పోరాటం చేసిన కేవల్ కిషన్ జాతర. కేవల్ కిషన్ గారు 1960లో మరి అక్కడనే చంపబడ్డాడు. ఆయన లారీ గుద్ది చంపిల్లు. ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా పనిచేసిండు. ఆయన పోరాడిందంతా పేద ప్రజలకు భూమి రావాలి, వీళ్ళందరికీ బతుకులు బాగుపడాలి అనే ఉద్దేశంతో పోరాటాలు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా చంపి మరి ఆనాటి ప్రభుత్వాలు కసి తీర్చుకున్నాయి. మరి అటువంటి బిడ్డకు కూడా కేవల్ కిషన్ జాతర అనేది జరుగుతుంది. మీ దగ్గర చాలామంది, కొద్దిమందికి తెలుసు, తక్కువ మంది వస్తారు, అక్కడి ప్రాంతం వాళ్ళు వస్తారు. చేగుంట మండలం పూలపల్లి గ్రామంలో ఇలా జాతర జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 26 నాడు ఆ జాతరకు బండ్లు తిరుగుతాయి. మరి వాళ్ళ గుడి కట్టిళ్ళు అక్కడనే, ఆయన చనిపోయిన దగ్గరనే గుడి ఉన్నది. ఆ గుడి దగ్గరకు వచ్చి అందరూ బండ్లు తిప్పుకుంటారు, అక్కడ పుట్టెంటికలు తీసుకుంటారు, బిడ్డలకు పేర్లు పెట్టుకుంటారు.
కిషన్ అనే పేరుతో అనేక మంది మీకు మెదక్ జిల్లాలో కనపడతారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారికి దీని మీద సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి కేవల్ కిషన్ జాతరని ఇలా అధికారిక జాతరగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. హరీష్ అన్న సహకారంతో మన ప్రభుత్వం పోయే ముందు ఆ జాతర నిర్వహణకు 5 లక్షల రూపాయల గ్రాంట్ కూడా హరీష్ అన్న ఇప్పించిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇట్లా అనేక రకాలుగా అదేవిధంగా మీకు అందరికీ తెలుసు లక్ష్మీనారాయణ ముదిరాజ్ హైదరాబాద్ మేయర్గా పనిచేసినాడు. ఇవాళ ఏదో గన్ పార్క్లో అందరం పోయి మనం నివాళులు అర్పించిపోతాం అమరవీరులకు. ఆ గన్ పార్క్ అమరవీరులకు మనం ఇచ్చేసే దగ్గర మరి దాన్ని ఎక్కా యాదగిరిరావు గారు డిజైన్ చేసినారు. కానీ ఆ స్తూపాన్ని కట్టాలని హైదరాబాద్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకున్నది. అప్పుడు మేయర్ లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్ మేయర్ ఆయన కష్టపడి ఆ నిర్ణయం తీసుకున్నాడు. నగర కార్పొరేషన్ తర్వాత ఆడ కట్టాలని. ఆనాటి కాసు బ్రహ్మాందరెడ్డి ప్రభుత్వం 69 ఉద్యమంలో మీరు ఎక్కడికి కదలొద్దు, మీరు ఫౌండేషన్స్ వేయడానికి వీల్లేదు, ప్రభుత్వం నిషేధిత స్థలంగా పెట్టింది, మీరు వేయొద్దంటే కూడా ఆయన అన్నింటినీ ఛేదించి ముందటికి వెళ్ళి ఫౌండేషన్ వేసి మరి ఆ రోజు అరెస్ట్ అయిన వ్యక్తి లక్ష్మీనారాయణ ముదిరాజు గారు. మరి తర్వాత ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది, హైదరాబాద్ కార్పొరేషన్ని రద్దు చేసింది. మరి తర్వాతనే ఆయన మహారాజ్ గంజ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇట్లా గొప్ప వ్యక్తిని ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక స్వతంత్ర సమరయోధుని గుర్తించడమే కాకుండా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ఆయన్ని కేసీఆర్ గారు చేతుల మీదుగా అధికారికంగా వారికి సత్కారం అందజేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా వారు మరణిస్తే కూడా ప్రభుత్వ లాంఛనాలతో, ఒక శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో వారి అంత్యక్రియలు జరిపించిన ఘనత కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు పోలీస్ కిషన్ పేరు మీరు వింటుంటారు. మనం December 1 నాడు పోలీస్ కిషన్ వర్ధంతి జరుపుతుంటాం మనం ప్రతి సంవత్సరం. మీ దగ్గర కూడా అమరవీరుల స్మారక స్తూపం దగ్గర పోలీస్ కిషన్ ఫోటో పెట్టి మనం చేస్తాం. ఇవాళ తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండంగా నడిచే రోజులలో మరి పోలీస్ కిషన్ మరి ఆయనే ఆ శ్రీకాంతాచారి చనిపోవడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి ఆయన పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని హాస్పిటలైజ్ అయిన పరిస్థితులలో ఉద్వేగానికి గురై మరి పోలీసు ఉద్యోగం చేస్తూ మరి 18 ఏళ్ల సర్వీస్లో 17 సార్లు అవార్డులు అందుకున్న వ్యక్తి, 17 సంవత్సరాలు బెస్ట్ పోలీస్ అధికారిగా అవార్డులు అందుకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా తెలంగాణ బిడ్డలారా మీరు చావకండి, విద్యార్థి నాయకులారా మీరు ప్రాణాలు అర్పించకండి, త్యాగాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సెల్ టవర్ ఎక్కి ఎవరిని కిందికి వెళ్ళి రావద్దని చెప్పి ఆ పైనుంచి రివాల్వర్తో కాల్చుకొని చనిపోయిన బిడ్డ ముదిరాజ్ పోలీస్ కిషన్ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. పోలీస్ కిషన్ కూడా చాలా త్యాగాలతోటి మరి ఆయన అసూలు బాసిన నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీరంతా ముదిరాజు బిడ్డలే, గతంలో చరిత్రలు లేరు. ఇవాళ ముదిరాజుల చరిత్ర అంటే ఈ అమరవీరులను తలుచుకోకుండా ముదిరాజుల చరిత్ర ఉండదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను ముదిరాజు బిడ్డలకు అందరికీ కూడా చెప్పేది, విగ్రహాలు పెట్టినా మనం సంస్మరణ చేసినా అమరవీరులను తలుచుకున్నా మనం కూడా పేద బిడ్డల కోసం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇంకా మన దాంట్లో 70% మంది ఏ ఫలితాలు అందని వాళ్ళు ఉన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిపోయినా కూడా మన దాంట్లో పేదరికం అట్లనే ఉన్నది. విద్యకు దూరంగా అనేక మంది బిడ్డలు ఉన్నారు మన ముదిరాజుల్లో. వీరి కోసం మనం సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వాస్తవంగా ఇలా తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాతనే అనేక కార్యక్రమాలు మనం చేస్తూ వచ్చినాం. మరి మా సోదరుడు నగేష్ ఎప్పుడు మాట్లాడుతూ మనకు వృత్తి లేకుండా పోయిందని, సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఒకే వృత్తిలో మనం ఇమ్మడలేం, సంఖ్య తక్కువ లేదు మనది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత కేసీఆర్ గారు చేయించిన సకుటుంబ సర్వే ఒక్క విషయాన్ని స్పష్టంగా తెలిసింది. ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఎవరున్నారంటే ముదిరాజు బిడ్డలే ఉన్నారనే విషయాన్ని తెలిసిన సర్వే. ఆ సర్వే మన కేసీఆర్ గారు ఇచ్చిన గొప్ప వరంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అటు ఆదిలాబాద్ నుంచి గద్వాల దాకా
అనేక ప్రాంతాలు మనం తిరిగినా ఎక్కడికి పోయినా పుట్లు పుట్లు మన ముదిరాజు బిడ్డలు కనబడతారు. ఏ ఊరికి పోయినా ఏ పల్లెకి పోయినా మనం చెప్తాము ఎప్పటికప్పుడు, చింత చెట్టు లేని ఊరు లేదు, ముదిరాజు లేని గడప లేని ఊరు లేదనే మాట కూడా మనం సందర్భంగా చెప్తుంటాం. అనేక సందర్భాల్లో మనం అనేక మంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ సంక్షేమానికి ఏ కార్యక్రమాలు చేయాలనేది కేసీఆర్ గారు ఆలోచించి మొట్టమొదటిసారిగా మత్స్య పరిశ్రమలో మనం బాగా కేంద్రీకరించి మీరు పనిచేయండి, మరి మీకు ఎన్ని సౌకర్యాలు కావాలంటే అన్ని చేస్తామని చెప్పినారు. ఇవాళ మీకు అందరికీ తెలుసు, అనేక ప్రాంతాల్లో మనము బెస్త సోదరులు మాత్రమే దీంట్లో వృత్తిలో ఉన్నాం. తెలంగాణ వచ్చేటప్పటికి 2015 సొసైటీలు ఉండే మనకు. ఇవాళ మన సొసైటీల సంఖ్య 6300 ఉంటాయి. మన సొసైటీల సంఖ్య ఇవాళ ఆ రోజు 2 లక్షల లోపల సభ్యత్వాలు ఉండే, ఇవాళ 4,75,000 సభ్యత్వాలు ఉంటాయి. ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో నిరంతరం దాని మీద కృషి చేస్తూ ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలు తీసుకురాగలిగినాం, అనేక జీవోలు తీసుకురాగలిగినాం. ఇవాళ గ్రామ పంచాయతీల ఆధీనంలో ఉన్న కుంటలు చెరువులు కూడా మత్స్యశాఖ పరిధికి తీసుకురాగలిగినాం. మత్స్యశాఖనే దాన్ని లీజ్ ఫిక్స్ చేస్తుంది, అమౌంట్ ఫిక్స్ చేస్తుంది. మీరు ఎవరి దగ్గర పోయి చేయి దాచాల్సిన అవసరం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అక్కర్లేదు. ఇట్లా వేలాది సొసైటీలు మనం చేస్తూ వచ్చినాం. సొసైటీలు చేయడమే కాదు, మరి పెద్దలు హరీష్ అన్న వీళ్ళందరి సహకారంతో దాదాపు 1000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు కూడా తీసుకురాగలిగినాం. ఎన్సిడిసి ద్వారా తీసుకొచ్చి అన్ని సొసైటీలకు మనం కార్యక్రమాలు కూడా చేసినాం. మీకు అందరికీ తెలుసు, అనేక ప్రాంతాల్లో మనకు 2 వీలర్స్ వచ్చినాయి, 3 వీలర్స్ వచ్చినాయి, 4 వీల్స్. సొసైటీలు ఉన్న దగ్గర దాని ఇంపాక్ట్ కనబడుతుంది. మనకు సొసైటీలు లేని దగ్గర కనపడదు. వాస్తవంగా మనం సొసైటీలు చేసుకున్న కాడ చాలా గొప్పగా మనం కార్యక్రమాలు చేసుకున్నాం. వాస్తవంగా మనం బండ్లకు అప్లికేషన్లు పెట్టుకుంటే కూడా ఒక 3500 మంది మాత్రమే చేప పిల్లలు అమ్ముకోవడానికి బండ్ల మీద తిరుగుతారు, సైకిళ్ళ మీద తిరుగుతారు. వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మన అప్లికేషన్లు చూస్తే 62,000 అప్లికేషన్లు వచ్చినాయి ఆన్లైన్ చేయమంటే. మేము పెద్దలు కేసీఆర్ గారిని కలిసిన హరీష్ అన్న సహకారంతో కేసీఆర్ గారు అడిగిండు, ఏం కావాలా బిడ్డ అంటే బండ్లు కావాలి సార్. మరి ఎన్ని 3,500 కావాలి పెట్టుకున్నారు కదా, ఎన్ని కావాలన్నాడు. ఓ 5,000 కావాలంటే తీసుకుపోండి అన్నాడు. 5,000 కాదు సార్, కొంచెం ఎక్కువ ఇవ్వండి సార్ అన్నాడు. లేదు బిడ్డ 10,000 తీసుకోపోండి అన్నాడు. మేము కదులుతలేం. అయినా సార్ అడిగిండు, ఇంకెన్ని కావాలా బిడ్డ అన్నాడు. ఒకటే మాట అన్నాం, స్వతంత్రం వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎప్పుడు ఏది పెట్టుకుంటే రాలేదు సార్, మొదటిసారి విశ్వాసం కలగజేయండి. ఈ బిడ్డలతోటి మేము ఉన్నామనే మాట మీరు చెప్పండి, మీరు చెప్తే మా వాళ్ళు మీతోటి ఉంటారు సార్ అని చెప్తే ఒకటే మాట అన్నాడు, అప్లికేషన్ ఇచ్చి పెట్టిన ప్రతి బిడ్డకు 2 వీలర్ ఇవ్వండి అని చెప్పినాడు. దగ్గర 62,000 2 వీలర్స్ పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ తెలంగాణలో అదే కాదు, ఒక 3,500 ఆటోలు ఇచ్చినాం మనం. దాదాపు ఒక 400 పైన బొలెరో వాహనాలు ఇచ్చినాం, ఒక 400 ట్రక్కులు ఇచ్చినాం. ఈ రకంగా ఎప్పుడు వీలైతే అప్పుడు మత్స్యకారుల సంక్షేమానికి 75% సబ్సిడీతో మన కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేసింది మన ప్రభుత్వం. వాస్తవంగా మనం బీసీడీ నుంచి అనేక సంవత్సరాలుగా పోరాడుతూ వచ్చినాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కొట్లాడితే బీసీడీ నుంచి ఏకు ధవళ సుబ్రహ్మణ్యం కమిషన్ రికమెండ్ చేస్తే జీవో వచ్చింది మనకు. ఫిబ్రవరి 19, 2009 డిసెంబర్ మన 15వ నెంబర్ జీవో వచ్చింది. మరి ఆ జీవోని కొద్దిమంది పోయి మాకు అన్యాయం అవుతుందని కోర్టులు వేసిండు, కోర్టు స్టే ఇచ్చింది, తర్వాత కొట్టేసింది. మనం సుప్రీంకోర్టు పోయినాం. 2010లో మళ్ళా విచారణ అయింది, మళ్ళా ఆర్గ్యుమెంట్ చెప్పినాం. ఆ సుబ్రహ్మణ్యం కమిషన్ ఆ ప్రభుత్వం పోయేదాకా రిపోర్టు పంపలే. ఈ లోపల కమిషన్ టైం కూడా అయిపోయింది. మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మనం వెంబడిపడ్డాం. మన కమిషన్ 2016 చివరి భాగంలో వచ్చింది. 17లో మనం రిక్వెస్ట్ చేసినాం. 17 చివరి భాగంలో మరి ఒకసారి కేసీఆర్ గారు అనుమతి ఇచ్చి మనకు విచారణ జరిపి వీళ్ళకి న్యాయం చేయండి అని. దురదృష్టవశాత్తు మనం నోటిఫికేషన్ ఇచ్చినాం. తెల్లారే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ తోటి మరి అది కూడా వెనుకపోయిన నేపథ్యం ఉంది. 2018 ఎన్నికలు వచ్చినాయి. 18 ఎన్నికల తర్వాత నిరంతరం కృషి చేసిన సుప్రీంకోర్టులో అయినప్పటికీ కార్యక్రమాలు కాలేదు. 2022లో చివరిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోటి
ఈ రాష్ట్రంలోనే దీన్ని పరిష్కరిస్తామని బీసీ కమిషన్ ఒక పిటిషన్ దాఖలు చేస్తే మనం మళ్ళా రాష్ట్రానికి వచ్చింది. ఇలా రాష్ట్ర పరిధిలో ఉంది ఈ అంశం. బీసీ కమిషన్ ఎప్పుడంటే అప్పుడు విచారణ చేసి కార్యక్రమాలు చేయవచ్చు. ఇప్పటికే ఎలక్షన్ ముందడి జరిగినాయి కాబట్టి, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా కాస్త చేయడానికి వెనుక ముందు ఆడింది. ఎన్నికలైనాక చేద్దామని చెప్పి గౌరవ కేసీఆర్ గారు కూడా మనకు హామీ ఇచ్చిండు. కానీ ఈ లోపల ఎన్నికలు వచ్చి మనకు కాలేదు. ఇవాళ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అందరికీ హామీలు ఇచ్చినట్టే మనకు కూడా హామీలు ఇచ్చింది. అనేక మందికి హామీలు ఇచ్చింది. మనం అందరికీ చెప్తాం 420 హామీలు ఇచ్చిందని చెప్తుంటాం మనం. ఈ 420 హామీల మనవి కూడా ఒక 4-5 హామీలు ఉంటాయి. ముదిరాజులని బీసీడీ నుంచి ఏకు మారుస్తాం, వెంటనే జీవో నెంబర్ 15 మేము అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినారు. దాన్ని కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ప్రకటించినారు. మనం దాన్ని అమలు చేయమని చెప్పి అనేక సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం. మీకు అందరికీ తెలుసు, గత 6 నెలల క్రితం మనం అన్ని మండల కేంద్రాల్లో కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. శాసనసభ్యులకు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. సరే, ఇప్పుడు చివరి విడత 4 రోజుల్లో మరి రాష్ట్రంలో ఉన్న అందరికీ రిప్రజెంటేషన్లు ఇవ్వబోతున్నాం. ఒకవేళ ఇచ్చిన మాట కట్టుబడకపోతే, బీసీడీ నుంచి ఏకు రానియకపోతే ఖచ్చితంగా యుద్ధానికి కూడా సిద్ధపడి ముదిరాజు బిడ్డలు ఉంటారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పోరాటం ఒక్కటే శరణ్యం. ఐక్యంగా మనం కదిలితేనే, పల్లె పల్లె కదిలితేనే అవుతుంది. నేను చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తుంటే, ఎప్పుడన్నా ఒక రాజకీయ పార్టీ రాస్తారోకో చేయమంటే మెయిన్ రోడ్ అవుతుంది. కానీ ముదిరాజు బిడ్డలు రాస్తారోకో చేస్తే గల్లీ గల్లీ కూడా అవుతుంది. ప్రతి ఊరుకు పోయే దారి కూడా మనం రాస్తారోకో చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మనకు. అనేక పల్లెల్లో మన బిడ్డలు ఉన్నారు. ఒక్కసారి రోడ్ ఎక్కితే అనేక కార్యక్రమాలు మనం చేసే అవకాశం ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి వారిని ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాం. మాట తప్పితే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దానికి ముదిరాజు బిడ్డలందరూ కూడా మీరందరూ సిద్ధపడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, వాస్తవంగా అన్ని పల్లెల్లో, అన్ని గ్రామాల్లో ముదిరాజు భవనాలు కూడా మనం కట్టుకోవాలని చెప్పి ఒక సంకల్పంతో పనిచేస్తూ వచ్చినాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ అన్న, రాజేంద్ర అన్న ఆ రోజు కూర్చొని మాట్లాడుకొని ఒక 750 కమ్యూనిటీ హాల్స్ ఇచ్చినారు మనకు. దానిలో దగ్గర 550 కమ్యూనిటీ హాల్స్కి సంపూర్ణంగా పూర్తయినాయి. అనేక పల్లెల్లో కమ్యూనిటీ హాల్స్ వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత శాసనసభ్యులు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళ నిధుల నుంచి కూడా మనకు కమ్యూనిటీ హాల్స్ అడిగిన కాడల్లా ఇచ్చినారు. దానిలో హరీష్ అన్న కూడా అనేక కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మేమందరం సిద్దిపేటలో భవనానికి స్థలం అడగాలంటే వెనుక ముందు ఆడేటోళ్ళు మనోళ్ళు. మరి ఒక లెటర్ ప్యాడ్ కొట్టించి ముద్దడపడి వచ్చి హరీష్ అన్నని, అన్న మాకు కమ్యూనిటీ కావాలంటే అడుగుతలేరు, ఇంకా మీరు అడుగుతలేరంటే మీకు ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పి అనుకున్నా. అడిగిన వెంటనే 2 ఎకరాల స్థలం కమ్యూనిటీ హాల్కు, 1 ఎకరం స్థలం మన హాస్టల్ కోసం మరి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా దాని ఫౌండేషన్ కోసం వచ్చిన రోజు మరి బ్రహ్మాండమైన ఫౌండేషన్ కార్యక్రమం చేసుకున్నాం. మనం ఫౌండేషన్కి వచ్చిన రోజు హరీష్ అన్నను రిక్వెస్ట్ చేసినాం వేదిక మీద నుంచి. అన్న మొన్న ఇప్పుడు మా ముదిరాజుల మీటింగ్ పెడితే రోడ్డు మీద ఉన్న రెడ్డి ఫంక్షన్ హాల్లో పెట్టిందన్న, అదేదో ఎయిర్ కండిషన్ హాల్ అన్నారు. మరి అలా కూర్చుంటే చల్లగా ఉన్నది, కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నది. మా ముదిరాజు బిడ్డలు మొదలే ఆవేశపరులు, మా వాళ్ళు కూడా జర చల్లగా మాట్లాడుకోవడానికి ఒక ఎయిర్ కండిషన్ హాల్ చేస్తే సంతోషంగా పడతామన్నా అంటే, అన్నదే తడవగా ఇలా కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని దాదాపు 13 కోట్ల రూపాయలు మన భవనానికి వెచ్చించి అలా ఎయిర్ కండిషన్ కమ్యూనిటీ హాల్ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు బిడ్డలకు ఉన్న ఏకైక ఎయిర్ కండిషన్ కమ్యూనిటీ హాల్ అనేది ఇవాళ మీ సిద్దిపేట జిల్లాలో హరీష్ అన్న ఔదార్యంతో మనం నిర్మాణం చేసుకున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడే కాదు, మనం ఇవాళ దుబ్బాకలు కడుతున్నాం, దానికి కూడా నిధులు ఇప్పించినారు. గజ్వేల్లో ఇప్పటికే హాల్ కంప్లీట్ అయింది, కొంత వర్క్ మిగిలిపోయినాయి, దాన్ని కూడా ఏదో రకంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దాని పక్కనే డైనింగ్ హాల్ కూడా కంప్లీట్ చేయాలనే సంకల్పం కూడా ఉంది. ప్రభుత్వం మారడంతో మనకి ఇబ్బందులు అయినాయి, దానికి నిధులు మంజూరు చేసినా వాళ్ళు రద్దు చేయడం జరిగింది. మరి అదేవిధంగా హరీష్ అన్న సౌకర్యం వారి ఔదార్యంతో సంగారెడ్డిలో స్థలం సేకరించినాం, మరి మెదక్లో స్థలం సేకరించినాం, జహీరాబాద్లో స్థలం సేకరించినాం, ఇవాళ కామారెడ్డిలో స్థలం తీసుకున్నాం. ఇవాళ మనం
హుజురాబాద్లో స్థలం తీసుకున్నాం, వనపర్తిలో స్థలం తీసుకున్నాం, గద్వాల్లో స్థలం తీసుకున్నాం, సూర్యాపేటలో స్థలం తీసుకున్నాం, కొడంగల్లో కూడా స్థలం తీసుకున్నాం. 22, 23 ప్రాంతాల్లో స్థలాల సేకరణ కూడా చేసి ముదిరాజ్ భవనాలు నిర్మించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నిటికంటే గొప్ప విజయం ఏంటంటే హైదరాబాద్ కోకాపేటలో 5 ఎకరాల స్థలం 5 కోట్ల రూపాయలు మనం ప్రభుత్వం నుంచి తీసుకున్నాం. మనం పోగానే ఈ కోకాపేటలో బీసీలు 49 కులాలకు స్థలాలు ఇచ్చిండ్రు. అక్కడ నెంబర్ 1 ప్లాట్ ఎవరిదంటే ముదిరాజ్ బిడ్డల ప్లాట్. అది అన్న కూడా వచ్చిండు, ఆ ప్లాట్ చూసిండు, కన్స్ట్రక్షన్ చేయండి, మీరు పనులు ప్రారంభిస్తే నేను అవసరమైతే ఇంకా కొన్ని నిధులు కూడా ఇస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చిండ్రు. దురదృష్టవశాత్తు మనం పనులు ప్రారంభించిన తర్వాత భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లో వచ్చిన భారీ వర్షాలతోటి మొత్తం అతలాకుతలమై దెబ్బతిన్నది. మళ్ళీ పునరుద్ధరణ కార్యక్రమాలు చేసేటప్పటికీ ఎన్నికలు వచ్చినాయి, మనం చేయలేకపోయినాం. త్వరలో దాన్ని కూడా ముందుపడి దాన్ని కూడా సంపూర్ణంగా పరిపూర్తి చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ముదిరాజ్ బిడ్డలకు నా విజ్ఞప్తి అయితే ఐక్యంగా ఉండండి, కలిసికట్టుగా ఉండండి. ఏదైనా కార్యక్రమం చేస్తే 10 మంది కలిసి ఉంటేనే అవుతుంది. నేను ఇవాళ దాదాపు 15-20 రోజులు అయింది. ఈ మంచి రోజులు వచ్చినప్పటి నుంచి రోజుకు ఒక పెద్దమ్మ గుడికి పోతున్నా. అది ఎక్కడ, వరంగల్ కావచ్చు, మొన్న ఎల్లారెడ్డికి పోయినా, అంతకుముందు వేములవాడ పక్కకు కొడుముంచ అనే గ్రామానికి పోయినా. అట్లా ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలలో పెద్దమ్మ దేవాలయానికి వెళ్తున్నాయి. ఇవాళ కూడా మీ దగ్గర ఈ అల్లాదుర్గం నియోజకవర్గంలో మన గుడి మాందాపురంలో గుడి ఏర్పాటు చేసుకుంటూ రమ్మని చెప్పినారు. ఇట్లా అనేక గుళ్ళు, దేవాలయాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టుకోవడానికి రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాం. ఇవాళ అనేక ప్రాంతాల్లో మన దేవాలయాలు కూడా నిర్మాణం అవుతున్నాయి. అది మన పార్టీ, మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మీరు ఒక 20% కడితే మిగతా 80% ప్రభుత్వం ఇచ్చే విధంగా కూడా కార్యక్రమాలు ఉన్నాయి. అటువంటి కార్యక్రమాలను కూడా నిరంతరం మన అనేక ప్రాంతాల్లో మనం వినియోగించుకొని అద్భుతంగా దేవాలయాలు కట్టుకున్నాం. అయినప్పటికీ రూపాయి కూడబెట్టుకొని మన ముదిరాజ్ బిడ్డలు కూడా అనేక ప్రాంతాల్లో ఈ దేవాలయాలు నిర్మాణం చేసుకుంటున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి వీటన్నిటి కూడా మనం కలిసి పని చేయాలంటే ఐకమత్యంగా ఉండాలి, కులం కలిసి ఉండాలి, కలిసి కట్టుగా ఉండాలి. మన దాంట్లో ఏంటంటే రోషం ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. పుట్టిగానే కోపానికి వస్తాం. మన కులానికి అదే పేరు, రోషం ఉన్న కులం అనే పేరు చెప్పుకుంటాం మనం. దయచేసి మన రోషం, మన ద్వేషం, మన కోపం, మన ఆకలి మీద, మన బాధల మీద, మనకు విద్య లేని తనం మీద, మన దరిద్రం మీద చూపెట్టాలి. మన బిడ్డలు మంచిగా చదువుకోవడానికి చేయాలి. నేను పెద్దమ్మ దేవాలయానికి ఎక్కడికి పోయినా చెప్తున్నా. నేను ఈ మధ్యకాలంలో ఆ దేవాలయం 3 రోజులు అయ్యగారులు వస్తారు, పూజ పెడతారు, కంకణాలు కట్టుకుంటారు. మనం ఆ 3 రోజులు మాత్రం నిష్టగా ఉంటారు బిడ్డలు, ఏ ముట్టుకోరిగా. కానీ అది అయిపోయిందనుకో, అయ్యగారు అటు పోయిండా అంటే ఆగం ఉంటుంది మన కథ అంతా. ఎవరి చేతిలో ఓడదు. నేనైతే చెప్తున్నా, కొంచెం ఆ నిష్ట ఏదైతుందో బిడ్డ జీవితంలో కూడా ఉండాలి. మన బిడ్డల్ని బాగు చేసుకోవడానికి ఉండాలి, మన బిడ్డల్ని బాగా చదివించుకోవడానికి ఉండాలి, మన బిడ్డలు ఎదగడానికి ఉండాలి. మీరు వారానికి ఒక రోజు పండుగ చేసుకొని కానీ రోజు పండుగ చేసుకొని ఇంటికి పోకండి అని చెప్పి నా ముదిరాజ్ బిడ్డల్ని నేను చేతులు ఎత్తి నమస్కరించి మరీ కోరుతున్నాం. మిమ్మల్ని రోజు పండుగ ఇంటికి చేసుకొని ఇంటికి పోతే ఇల్లాగం అవుతుంది, పిల్లలాగం అవుతారు, మన బతుకులు బాగుపడాయి. 75 ఏళ్ల క్రితం ఎట్లున్నామో ఇప్పుడు గట్లనే కలవడ్డాం. కొంచెం అన్నా మారాలంటే మన జీవితాలలో, మన ఆలోచనలలో మారాలి. కొంతమంది పెద్దలు సమాజం కోసం కొట్లాడిన వాళ్ళు స్వార్థం కోసం కొట్లాడిన వాళ్ళు కాదు, పదవుల కోసం కొట్లాడిన వాళ్ళు కాదు, పేద బిడ్డల కోసం కొట్లాడిన వాళ్ళు. కేవల్ కిషన్ కానీ, పోలీస్ కిషన్ కానీ, ఎర్ర లక్ష్మీనారాయణ కానీ, వీళ్ళంతా మనకు స్ఫూర్తి ప్రదాతలు. ఒక్కసారి తలుచుకోండి, అటువంటి పెద్దలు ఎందుకోసం పనిచేసినారు, ఎవరి కోసం పనిచేసినారు, వారిని ఆదర్శంగా తీసుకొని మనందరం ముందుకు నడవాలని మనసారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ, పెద్దల హరీష్ అన్నకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఇప్పుడు పెద్దలు తెలంగాణ
రాష్ట్ర ప్రజల భవిష్యత్ నాయకులు, సిద్దిపేట నియోజకవర్గ ప్రజల పెద్దన్న, ఆశ శ్వాస మా అన్న హరీష్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆవిడావిడ సభాధ్యక్షత వహిస్తున్న మన జిల్లా అధ్యక్షులు తమ్ముడు ధర్మ ముదిరాజు గారికి మనం ఆహ్వానించగానే ఎంతో ప్రేమతో ఈరోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు బండ ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా మరో సీనియర్ నాయకులు, మిత్రులు, మన జిల్లాకు సుపరిచితులు నగేష్ ముదిరాజు గారికి, ఈ విగ్రహాన్ని మనకు అందించినటువంటి మన ఆగం పాండు గారు, పిట్ల నగేష్ గారు, అదేవిధంగా సత్యం గారు, శ్రావణ్ గారు, చంద్రమోహన్ సింగ్ గారు, ప్రకాష్ సింగ్ గారు, వేదిక మీద ఉన్న మన సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిట్ కనకరాజు గారు, మల్లన్న గారు, చాలామంది సీనియర్ నాయకులు, ముదిరాజు బిడ్డలు ఉన్నారు. వారందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జర్నలిస్టులకు, పాలమాక్ల గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మన మండలంలో మొట్టమొదటిసారిగా పండుగ సాయన్న, కొరివి కృష్ణస్వామి విగ్రహాలు ఈరోజు పాలమాక్ల గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బహుశా మన నియోజకవర్గంలో రెండవది, మన మండలంలో మొదటిది. ఈ మధ్యనే సిద్దిపేటలో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, మళ్ళీ రెండవది ఈరోజు పాలమాక్లలో ఏర్పాటు చేసుకున్నాం. అయితే విగ్రహాల ఆవిష్కరణ చేయడం ఎంత ముఖ్యమో వారిని ఆదర్శంగా తీసుకొని, ఇప్పుడే ప్రకాష్ అన్న చెప్పినట్టు జీవితంలో వారిని మార్గదర్శకంగా తీసుకొని ముందుకు నడవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇవాళ బాగా కష్టపడతారు, పొద్దున్న లేచి చాలా కష్టపడతారు, కానీ ఆ కష్టం అంతా పొద్దుకి ఖతమైపోతున్నది. అట్లా కాకుండా పిల్లల్ని చదివించి కుటుంబాన్ని పైకి తెచ్చి మనం చక్కగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అనేక అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో. మరి ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఎవరైనా సరే చదివి కష్టపడి పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా బాగా చదివించగలిగితే మన హక్కులు మనం పొందగలుగుతాం. ఉన్నతమైనటువంటి ఆశయాలతో, ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం పొందగలుగుతాం. మరి ఈరోజు నేను విషయాల్లోకి పోను, ఎందుకంటే అన్న చాలా డీటెయిల్గా చక్కగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆయన హైదరాబాద్ తొలి మేయర్గా ఆయన ఈ జాతిని ఒక సంఘాన్ని స్థాపించి ఏ రకంగా పైకి తీసుకొచ్చారో చక్కగా తను వివరించారు. అదేవిధంగా పండుగ సాయన్న గారైతే తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా పేదల కోసం పోరాడి చివరికి ప్రాణాలు వదిలినటువంటి పండుగ సాయన్న ఇవాళ ఆయన ఎంత గొప్పవాడో కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా చాలామంది ఉన్నారు. నిజంగా కానిస్టేబుల్ కిష్టయ్య అయితే ఆ రోజు తెలంగాణ రావాలి అని జై తెలంగాణ అంటూ తన తుపాకీతో తానే కాల్చుకొని ప్రాణాలిచ్చి ఇవాళ చరిత్ర పుటల్లో నిలిచిపోయిండు కానిస్టేబుల్ కిష్టయ్య. అనేక చోట్ల కూడా కానిస్టేబుల్ కిష్టయ్య గారి విగ్రహాలు పెట్టుకున్నాం. ఈ మధ్యనే మీరు చూసుంటారు, కేసీఆర్ గారు వారి బిడ్డను చదివించి డాక్టర్గా కాదు పీజీ కూడా, పెద్ద డాక్టర్గా కూడా వారిని చదివించి ఆ కుటుంబాన్ని కేసీఆర్ గారు పర్సనల్గా ఏ రకంగా పైకి తీసుకొస్తున్నారో కూడా మీరు చూశారు. నిజానికి ముదిరాజులకు సంబంధించి కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో నీళ్ళు వచ్చినాయి. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసి ప్రాజెక్టులకు చెరువులకు అనుసంధానం చేసి కొత్త ప్రాజెక్టులు నిర్మించి ఇవాళ చెరువులలో నీళ్లు చూస్తున్నాం. ముదిరాజులకు ఉపాధి పెరిగిందా లేదా మీకే తెలుసు. ఎంత అద్భుతంగా పెరిగిందో కూడా మీకు తెలుసు. మన పాలమార్గల ఊర చెరువే 20 ఏళ్ళకు ఒక్కసారి కూడా నిండకపోవు. లోకమంతా కొట్టుకపోతే పాలమార్గల ఊర చెరువు గప్పుడు నిండుతుండే, కానీ ఇప్పుడు ఎండుతుందా? కాలమైనా కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాలమాకుల ఊర చెరువును కలిపిన తర్వాత ఇవాళ ఎప్పుడు నిండు కుండ లెక్క పాలమాకుల ఊర చెరువు అయింది. మా గ్రామ ముదిరాజులు ఇవాళ ఇంత వృత్తి దొరికి ఉపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి కూడా మీరే చూస్తున్నారు. ఇట్లా రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత
రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో చెరువుల్ని పట్టించుకోలే, ప్రాజెక్టులను పట్టించుకోలే, మన నీళ్లు మనకు దక్కలే. ఇలా కృష్ణా గోదావరి జలాల్లో మన నీళ్లు మనకు దక్కాలని చెప్పి ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును నిర్మించి ఇవాళ బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకున్నాం. ఇవాళ పంటలు పండుతున్నాయి. మా మత్స్యకారులకు చేపల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది, ఉపాధి దొరికింది. ఈరోజు ఏ గ్రామంలో పోయినా కూడా, ఒకప్పుడేమో నాకు బాగా గుర్తుకి పక్కనే రాజగోపాల్పేటలో చెరువుల నీళ్లు లేవు, చేపలు ఎండిపోతున్నాయని ఒక బోర్ వేయి సార్, ఒక మోటార్ పెట్టి సార్, అవి ఎంత పావు కిలో అయినాయి, జర ఒక 2-3 నెలలు దానిలో అంటే 1/2 కిలో అవుతాయి అని అట్లా బట్టలాడే పరిస్థితి చూసిన నేను. కానీ ఇప్పుడు రివర్స్ అయింది, సీన్ రివర్స్ అయింది. అరే ఎండాకాలం కూడా చెరువు నిండుగున్నది సార్, అది చేపలు దొరుకుతలేవు, అడుక్కు పోయినాయి, జర నీళ్ళు తీయవా అంటారు. అప్పుడేమో నీళ్లు లేవు, నీళ్లు పోయవా అన్నారు, ఇప్పుడేమో నీళ్లు తీయవా అంటున్నారు. ఎందుకంటే అది మనం కాలువ కింద యాసంగి పంటకు నీళ్లు ఇస్తే ఆ చెరువు నిండుకుంటున్నది, అవేమో అడుక్కుపోతున్నాయి, దొరుకుతలేవు పడదామంటే. అట్లా ఎంత మార్పు వచ్చిందో మీరే చూస్తున్నారు. అంటే ఎటువంటి తెలంగాణ ఎట్లయింది అది కూడా మీరు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి 2 వీలర్, ఆటోలు, 4 వీలర్లు, వలలు, పడవలు, దాదాపు 1000 కోట్ల రూపాయలతోని ముదిరాజ్ బిడ్డలకు ఆర్థిక సహాయాన్ని అందించేందు కేసీఆర్ గారు. ప్రతి సంవత్సరం కూడా ఒక 100-120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా చేప పిల్లలు, రొయ్యలు ఇవన్నీ చెరువుల్లో, చెక్ డ్యాముల్లో, మన ప్రాజెక్టుల్లో పోసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఏడాది అర్థమయ్యే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మీకు తెలుసు పోయిన సంవత్సరం చేపలు పోసినారే. మన సిద్దిపేట జిల్లా కానీ, మన మెదక్ జిల్లా కానీ, సంగారెడ్డి జిల్లా కానీ దాదాపు సగం జిల్లాల్లో చేప పిల్లలే పోయలే. ఇక కొన్ని జిల్లాల్లో పోసిన కాడ కూడా సగమంతనే పోసిండ్రు. ఇదివరకు 1,00,000 పిల్లలు పోతే ఇప్పుడు 50,000 అంటారు. అది కూడా కొన్ని చెరువులకే పోసిండ్రు, అన్ని చెరువులకు పోయలే. కేసీఆర్ గారు ఉంటే అన్ని కుంటలు, చెరువులు, చెక్ డ్యాములు, ప్రాజెక్టులు, డ్యాములు అన్నిట్లల్లో కూడా బ్రహ్మాండంగా ఇటు చేప పిల్లలు, రొయ్య పిల్లల్ని పోసి ఉపాధి కల్పించే ప్రయత్నం చేసిండ్రు. మేము అంతకంటే మంచిగా చేస్తాం, కేసీఆర్ 1,00,000 పోసిండు, మేము 2 లక్షలు పోతాము అన్నారు. ఇప్పుడు 1,00,000 లేదు, అసలు పోసుడే బంద్ అయిపోయింది. పోయిన సంవత్సరం అయితే అసలు చేప పిల్లలే పోయలే మన జిల్లాలో కానీ, రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పోయలేదు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి. నిన్న మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉండే వారు కానీ, మా బండ ప్రకాష్ అన్న కానీ, ఈటల రాజేందర్ అన్న కానీ అసలు ఎండాకాలంలో సుధరాయిస్తాం మేము. ఏమని, వానకాలం వస్తుంది, ఏమైనా చేప పిల్లలు టెండర్లు పిలువుంది, చేప పిల్లలు పెంచింది, మనం జూలై నుంచి మళ్ళా కుంటల చెరువులలో చేప పిల్లలు పోయడానికి తయారుగా ఉండాలని చెప్పి బడ్జెట్ ఇవ్వడం కానీ, చేప పిల్లలకు టెండర్లు పిలవడం కానీ రెడీ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మే అయిపోతుంది, జూన్ నెలకు ఎంటర్ అవుతా ఉన్నాం. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో చేప పిల్లలకు ఇంకా టెండర్లే పిలవలే. పోయినసారి కూడా ఏమైంది, ఎప్పుడో ఆగస్టులో టెండర్లు పిలిచిండ్రు, అక్టోబర్లో కొన్ని చేప పిల్లలు వస్తే ఒక 5-10 జిల్లాలలో కొన్ని చెరువులలో పోసిండ్రు, అయిపోయిందని చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కూడా జూన్ నెల వచ్చినా ఈ రోజు కూడా టెండర్లు పిలవట్లేదు. అంటే ఈ ప్రభుత్వం ముదిరాజులంటే, మా మత్స్యకారులంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇవాళ అర్థం చేసుకోండి. నేను ఈ పాలమాకుల నుంచి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కనీసం పోయిన సంవత్సరం పోయలేదు, ఇప్పుడైనా తక్షణమే బడ్జెట్ కేటాయించి చేప పిల్లలకు టెండర్లు పిలిచి ఈ సంవత్సరం అన్ని కుంటల్లో, చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వదలాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ వదలకపోతే మాత్రం నిన్ను వదిలిపెట్టాము, అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టైనా సరే మా మత్స్యకారులకు ఉపాధి దెబ్బతినకుండా కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మాటలు చాలా చెప్పిండ్రు. పొద్దుగాల నేను ఇటు వస్తా ఉంటే జోగిపేటకి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి, సార్ ఈ జీలుగు జనుము విత్తనాలు దొరుకుతలేవు, ఈడ బాగా లొల్లు అవుతుంది, రాస్తా రోకో అవుతుంది, అరే ఎట్లా సార్ అన్నారు. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అడిగినండి సంచులు దొరికినాయి, జనమైనా జీలుగైనా. ఇప్పుడు రేటు పెంచిండ్రు, అవి దొరకలేవు సార్. పొద్దుగాల 5 గంటలకు వచ్చి చెప్పుల లైన్లో పెట్టినాం, ఇంకా దొరకలేవని సంగారెడ్డి జిల్లా జోగిపేటకి వెళ్ళి మన లీడర్లు ఫోన్ చేస్తూ ఉండ్రి నాకు.
ఇలా మన జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఏమిస్తారు మీరు? విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు, చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు, ఏమన్నా మాట్లాడితే పైసలు లేవంటాడు. అందాల పోటీలకు మాత్రం 200 కోట్లు పెట్టిండు. అది ఎవరు కడుపు నింపుతుంది? అది 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనుము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇది ఎక్కడి గవర్నమెంట్? మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. చేప పిల్లలకు ఎంత అవుతాయి? తిప్పి కొట్టే 100 కోట్లు అవుతాయి. నువ్వు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టబడుతుంది. అది ఏ వర్గానికి, ఏ గ్రామానికి, ఏ ప్రజల కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు? దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే ఈ రకంగా తయారైపోయింది వ్యవస్థ. చేయాల్సిన పని చేస్తలేదు. కానీ ఇవాళ రైతులకు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటాడు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. కానీ ఇవాళ 1000 కోట్లు పెట్టి టెండర్లు అయితే పిలుస్తుండు. ఎవరి జేబులు నింపడానికి? కమిషన్ల కోసమా? కేసీఆర్ రైతు బంధు ఇవ్వగలిగినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేవు? వానకాలం ఇవ్వపోతివి, యాసంగి ఎగబెట్టివి, 15,000 ఇస్తా అని ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోతివి. కానీ ఇప్పుడు ఏం చేస్తుండు? HMWSలో 10,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, GHMCలో 7,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, HMDAలో 20,000 కోట్ల రూపాయల పనులకు టెండర్ పిలిచిండు. అదేందో ఫ్యూచర్ సిటీ అని ఆయన భూములు కొనుక్కున్నాడట, ఆడికి 4 లైన్ రోడ్ 6 లైన్ రోడ్ వేస్తా దానికి 4,000 కోట్లు ఖర్చు పెడుతుండు. మరి వీటన్నిటికి పైసలు ఎక్కడికి వస్తున్నాయి? రైతులు అడిగితే లేవు అంటావు, ఉద్యోగస్తులు అడిగితే లేవు అంటావు, మత్స్యకారులు అడిగితే లేవు అంటావు. 1,00,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు చేస్తున్నాడు. అంటే నీ కమిషన్ల కోసమో, నీ జేబులు నింపుకోవడానికో, ఢిల్లీకి కప్పం కట్టడానికో, కాంట్రాక్టర్ల కోసం మాత్రం నీకు 1,00,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. పేద ప్రజలు అడిగితే, రైతులు అడిగితే, మత్స్యకారులు అడిగితే, మా కుల వృత్తుల వాళ్ళు అడిగితే మాత్రం డబ్బులు లేవని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అందాల పోటీలకు మాత్రం పైసలు వస్తున్నాయి, మా మత్స్యకారుల కంటే వస్తలేవు, చేతులు వస్తలేవు నీకు. ఇవి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈరోజు మా అన్న ప్రకాష్ అన్న చెప్పినట్టు, అన్న మా సిద్దిపేట నియోజకవర్గంలో పెద్దమ్మ గుడి దేవాలయం లేని ఊరే ఉండదు. ఏ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లేని ఊరే ఉండదు మా నియోజకవర్గంలో. ప్రతి గ్రామంలో కూడా మా సిద్దిపేట నియోజకవర్గంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కట్టించిన, ప్రతి దేవాలయానికి కూడా నా వంతు సహాయం అందించి ప్రతి ఊర్లో కూడా పెద్దమ్మ గుడి దేవాలయం కట్టిన. అండ్ ప్రతి దేవాలయానికి కూడా నేనే పోతా. ఆల్మోస్ట్ 90 ఎన్నో ఒక్కటి మిస్ అయిందేమో కానీ 99% ప్రతి దేవాలయం ప్రారంభోత్సవానికి, ఆ అమ్మవారి కళ్యాణానికి, వార్షికోత్సవానికి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటాం. అంటే అట్లా అంత అవినాభావ అనుబంధం మాతో ఉన్నది. ఇందాక అన్న చెప్పినట్టు దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్దిపేటలో ముదిరాజులకు బ్రహ్మాండమైన ఏసీ ఫంక్షన్ హాల్ కట్టినాం. ఇవాళ సిద్దిపేటలో పెద్ద పెళ్లిళ్ళు ఎవరైనా చేసుకోవాలంటే ఏది పెద్దగా ఉన్నది అంటే ముదిరాజ్ ఫంక్షన్ హాల్ పెద్దగా ఉందని అడిగే పోతుంది. సో అట్లా అంత పెద్దది బ్రహ్మాండమైనటువంటి ఏసీ ఫంక్షన్ హాల్, పార్కింగ్ సౌకర్యంతో 2-3 ఎకరాల్లో చాలా విలువైనటువంటి భూమి కూడా కేటాయించి మనం నిర్మాణం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచినాం. సో ఈరోజు పాలమాక్ల గ్రామ యువత కానీ మా ముదిరాజ్ బిడ్డలు చక్కగా ముందుకొచ్చి ఇలా ఎంతో ఆదర్శవంతంగా కొరివి కృష్ణస్వామి గారిది మరి పండుగ సాయన్న విగ్రహాన్ని పెట్టి చాలా మంచి కార్యక్రమం చేశారు. దీంట్లో భాగస్వాములై కష్టపడ్డ ప్రతి ముదిరాజ్ బిడ్డకు నా హృదయపూర్వక అభినందనలు, మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి అన్నగారు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా పైకి రావడానికి కష్టం చేయడం ఒకటే కాదు, పిల్లల్ని చదివించడం, మనం పైకి ఎదగడానికి కూడా ఒక మార్గనిర్దేశకం చేసుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. చాలా ఇష్టం. ఓకే, ముదిరాజ్ సంఘం తరఫున, పాలవంకర ముదిరాజ్ సంఘం తరఫున మన ప్రకాష్ అన్న గారికి శాసనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన
తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఉంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా గొర్రె